సో ఇది పాడ్‌కాస్ట్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఫీల్డ్‌లో ఫోటోగ్రఫీ రంగంలో ఎన్ని ఛాలెంజెస్ ఉండొచ్చో అండ్ మనం ఒకటి సాధించాలంటే దానికొక పెద్ద కెమెరా కాదు. బేసికల్లీ మనకుండాల్సింది ప్యాషన్, కమిట్మెంట్, స్కిల్ సెట్ అనడానికి ఒక రియల్ లైవ్ ఎగ్జాంపుల్ హెచ్‌డబ్ల్యూఎస్ కమ్యూనిటీలో మాకు పరిచయం ఉన్న ఒక ఫోటోగ్రాఫర్. సో ఈయన ఒకప్పుడు టర్టిల్స్ దగ్గరెళ్ళి ఫోటోస్ తీస్తా ఉంటే ఒరిస్సా బార్డర్‌లో మేమే నవ్వుకునేది. అంటే ఆయనతోని ఫెలో ఫోటోగ్రాఫర్‌గా ఉండి ఈయనేంది తాబేళ్ళని తీయడానికి అంత దూరం వెళ్తున్నాడు అని. కానీ అదే తాబేళ్ళ వల్ల తీసిన ఫోటోస్‌కి 10 ఇయర్స్ తర్వాత దాదాపుగా ఆయనకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఈయన భారతదేశంలో ఉన్న అన్ని రకాల ట్రైబల్ ఏరియాస్‌కి తిరిగి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది, వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేస్తారు, వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ ఆచారాలేంటి, వాళ్ళ సాంప్రదాయాలేంటి అనే దాని మీద డాక్యుమెంటరీస్, ఫోటోషూట్స్ చేసి ప్రపంచానికి అంతరించిపోతున్న కొన్ని ఏమంటారు ట్రైబ్స్‌ని చూపించిన ఒక మంచి ఫోటోగ్రాఫర్. అండ్ దీనికోసం ఆయనకు ప్రెసిడెంట్ నుంచి కూడా అవార్డ్ రావడం ఐ మీన్ అప్రిసియేషన్ రావడం జరిగింది. ప్రెసిడెంట్ అప్రిసియేషన్ కూడా ఆయన పొందుకున్నారు. సో హి ఈజ్ ఆర్ సతీష్ లాల్ గారు. వెల్కమ్ సతీష్ అన్న. మోర్ దాన్ ప్రెజెంటేషన్ వి వాంటెడ్ ఇట్ టు బి క్యాజువల్ అండ్ ఇంటరాక్టివ్. సో ఇది ఏం ఫార్మల్‌గా స్క్రిప్టెడ్ క్వెషన్స్ కాదు. ఆయన సతీష్ లాల్ గారి జర్నీ, మనల్ని ఇన్స్పైర్ చేసేటట్టి ఆలోచనలు, సతీష్ లాల్ గారికి ఎందువలన ఇలాంటి కొన్ని ఫొటోస్ తీయాలనే థాట్ వచ్చింది, అండ్ కమర్షియల్‌గా అందరు వెళ్ళేటప్పుడు ఈయన మాత్రం ఎందుకు ఇలా స్టోరీస్ చెప్పాలి అని అనుకున్నారు అనే విషయాల్ని నేర్చుకుంటాం మనం. ఓకే. సతీష్ అన్న, నేను మీ గురించి చెప్పడం కంటే మీరు ఒకరికి పరిచయం చేసుకోవాలంటే మీ గురించి ఏం చెప్పుకుంటారు? యాహ్! నా యాక్చువల్‌గా ఫోటోగ్రఫీ హాబీ స్టార్ట్ అయింది చిన్నప్పటి నుంచే. ఆహ్, ఆహ్, కానీ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అంటే చాలా సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి కెమెరాస్‌లో దానిలో ఉన్న కొన్ని ఆహ్, హాబీ వల్ల అంటే చాలా మందికి ఉంటుందది. చిన్నప్పుడు మనం ఏదైనా కొత్త ప్రదేశాలకెళ్ళినప్పుడు, కొత్త ఏదైనా వింతలు చూసినప్పుడు, లేకపోతే కొత్త కొత్త ప్లేసెస్‌ని, లేకపోతే ఏదైనా మాన్యుమెంట్స్ చూసినప్పుడు, సో అలాంటప్పుడు మనకు అరే కెమెరా తీయాలి అన్నప్పుడు ఉండే. కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సో అప్పుడు ఇలా స్మార్ట్ ఫోన్స్ అవన్నీ అంత యాక్చువల్గా అందుబాటులో లేకుండే. అప్పుడున్నవి ఓన్లీ మనకు రీల్ కెమెరాసే. సో కొనికా ప్లస్ ఆ చిన్న చిన్న కెమెరాస్ ఏవైతే ఉంటాయో కొడాక్ అలాంటివి. సో మా డాడీ కొనిచ్చినప్పుడు నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకుంటూ వెళ్తుండే. ఆ రీల్స్ కొని చేసుకొని అలా తీసుకుంటూ వెళ్తుండే. జస్ట్ అది హాబీ ఉండే. సో ఆఫ్టర్ మై అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో నేను యాక్చువల్గా బేసికల్లీ బిఫోర్ యూ ఆర్ ఎ జర్నలిస్ట్, యూ ఆర్ ఎ ఫోటోగ్రాఫర్ బై హాబీ. హాబీ అంతే. సరదాకి తీసుకునేవాళ్ళు. నాట్ అంటే జస్ట్ కామన్ పీపుల్ లాగా. అంటే చాలా మంది కొన్ని లక్షల మందికి ఉన్న అలవాటు ఎలా ఉంటుందో నాకు కూడా ఇంట్లో కెమెరా ఉండడం వల్ల ఇప్పేయడం వల్ల సో మీరు just ఫిల్మ్ started. కెమెరాతో షూట్ చేసేవారా? యా నార్మల్గా వాట్ వాజ్ యువర్ ఫస్ట్ కెమెరా? కొడాకే. కొడాక్. కొడాక్ ఐడియా లేదు అది ఎగ్జాక్ట్ మోడల్. ఫిల్మ్ కెమెరానే. మాన్యువల్. యా. సో ఏదైతే ఆటోమేటిక్ కెమెరా ఉంటుందో దాంతోనే యాక్చువల్ స్టార్టెడ్. అంటే డాడీ ఇప్పించిన తర్వాత. ఓకే. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అంటే జర్నలిస్ట్గా ఎంటర్ కాకముందుకు యాక్చువల్గా నేను క్రికెట్లో ఉండే యాక్చువల్గా. సో అంటే అది హాబీ కాదు, ఇట్స్ మై అంటే లైఫ్ అనుకొని తీసుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల దానివల్ల ఇట్స్ గాన్ బిసైడ్ అనమాట. సో దానివల్ల సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆఫర్ వచ్చింది ఈనాడు నుంచి. ఈనాడు నుంచి ఆఫర్ రాగానే నేను ఐ హ్యావ్ వెంట్ ఇంటూ ఫోటోగ్రఫీ. అంటే అప్పటికి కొంచెం అవగాహన ఉంది ఫోటోగ్రఫీ పైన. జర్నలిజం పైన ఎందుకు వెళ్ళవలసి చూసిందంటే సో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ కొంచెం బాగా అంటే సొసైటీ నుంచి పరంగా దాని పరంగా బాగా ఆలోచన అంటే ఈ కరెంట్ అఫైర్స్ మీద దాని మీద బాగా కొంచెం సీరియస్గా ఆలోచిస్తుండే నేను. సో దానివల్ల కావచ్చు ఫ్రమ్ లాస్ట్ అంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఎమ్ ద టాపర్ ఇన్ జీకే కాంటెస్ట్లో. నేను స్కూల్ టాపర్. ఓకే. సో నాకు స్టేట్ వైడ్లో కూడా చాలా సర్టిఫికేట్స్ అవన్నీ వచ్చాయి అప్పుడు జీకేలో. సో జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అంటే నోయింగ్ సొసైటీ బెటర్ దెన్ అదర్ జనరల్ గా తెలియాల్సిన విషయాలు. సో ఆ విషయాలలో ఏంటంటే అరే ఇంకో ఇప్పుడు ఇలా ఉంది, అప్పుడు అలా ఉంటుండే, అప్పుడు ఎవరు పరిపాలిస్తుండే, ఇప్పుడు కొన్ని సైట్స్ ఉన్నాయి మన దగ్గర, యునెస్కో సైట్స్ ఉన్నాయి. ఆ యునెస్కో సైట్ ఎందుకు ఇచ్చాడు దానికి, సో ఇన్ని ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళ అంటే స్పెషాలిటీ ఏంటి, సో కొన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ ట్రైబల్స్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని అంటే అప్పుడు అన్ని క్వశ్చన్స్లో అదొక భాగం కాబట్టి నేర్చుకుంటూ వచ్చాను. సో ఆఫ్టర్ దట్ సో ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో ఈనాడు నుంచి నాకు అప్పుడు ఇంటర్వ్యూ ఉండే. సో అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇట్లా అనమాట, నువ్వు రెగ్యులర్ ఫోటోగ్రాఫర్ కావు కదా, సో హౌ యూ
విల్ బి ఏబుల్ టు క్యాప్చర్ దిస్ లైన్. True, అంటే true, ఇప్పుడు true. చాలా మంది వాళ్ళు ఈనాడులో తీసుకున్న వాళ్ళు కదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు యాక్చువల్గా. Correct. సో నేను ఇంకో ఇద్దరు ముగ్గురు జస్ట్ నార్మల్గా హాబీగా ఉన్న ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని వాళ్ళు దాంట్లో నేను ఒక్కరిని. Hmm. సో నన్ను ఒక్కరిని అక్కడ చూస్ చేశారన్నమాట. హాబీగా ఉన్న వాళ్ళు నేను ఒక్కరినే, ఎందుకంటే అంటే మిగతా వాళ్ళు ఇష్టంగా తీసేవాళ్ళు కావాలని Yeah, అంతే. ఆలోచన. సో యూత్గా ఉండేప్పుడు సో స్టార్టెడ్ ఫ్రమ్ 22 ఇయర్స్ నేను జాయిన్ అయినప్పుడు ఈనాడులో టోటల్గా 15 ఇయర్స్ దాంట్లోనే టోటల్గా నేను యాజ్ ఎ జర్నలిస్ట్, ఫోటో జర్నలిస్ట్ నేను గడిపాను. సో ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ జర్నలిజం 15 years జర్నలిజం Yeah, 15 years total. ఈనాడు అండ్ దట్ వాస్ ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియా. సో టోటల్గా మై ఫస్ట్ జాబ్ అండ్ లాస్ట్ జాబ్ ఇస్ ఈనాడు ఓన్లీ. ఓకే. ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను, మళ్ళీ లాస్ట్ జాబ్ అంతే, మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ జాబ్ చేయలేదు. సో ఐఎమ్ డూయింగ్ ఇన్ అదర్ ఏదైతే అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఏది ఉంటే వేరే చేసుకుంటాను తప్పించి నాట్ ఇన్ ఏ Nice. జాబ్. సో ఇప్పుడు జర్నలిజం వచ్చిన తర్వాత ఐ హ్యావ్ గాట్, అంటే ఇప్పుడు జర్నలిజం అంటేనే కామన్గా ఎక్స్ప్లోర్ చేయడము, కొత్త న్యూస్ ఇవ్వడము, పీపుల్స్కి అంటే ఏదైతే తెలియదు, ఏదైతే చాలా తెలియని మంది విషయాలను తెలియని విషయాలు తెలియచేయాలని. చెప్పాలి అనేది. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, ఈ వాట్సాప్ ఛానల్స్ ప్రతి ఒక్కటి వచ్చాయి. కానీ సో అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఇది ఏం లేకుండా యాక్చువల్గా Correct. స్మార్ట్ ఫోన్ అనేదే లేదు. అప్పుడు రిలయన్స్ ఇది డిజిటల్ ఫోటోగ్రఫీ లేని రోజులు లేదు. అది నిజంగా. అంతే. సో 3500 4000 ఏదో పెట్టిన ఫోనే అప్పుడు నార్మల్గా రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఫోనే అప్పుడు మా ఇంట్లో ఫస్ట్ ఫోన్. చాలా మందికి ఇండియాలో కూడా 98% 99% అదే అనుకుంటాను యాక్చువల్గా. True, true. సో అప్పుడు లేని కాలంలో ఏంటంటే అప్పుడు ఒక్క మీడియా ఎవరంటే మీడియా అనే అర్థం అదే కదా, అంటే ఏదైనా విషయం తెలియని విషయాలను పబ్లిక్ చూపెట్టడమే మీడియా. అంటే న్యూస్ పరంగా కావచ్చు, అది నాలెడ్జ్ పరంగా కావచ్చు, ప్లస్ కొత్త విషయాలలో ఏదైతే అడ్వెంచర్స్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రతిదీ మనం మీడియా త్రూనే వెళ్తాం. అంటే ఏదైనా విషయం అప్పుడు తెలుసుకోవాలంటే మార్నింగ్ పేపర్ చదివేది. పేపర్ వచ్చిన తర్వాత పేపర్ కొంచెము అదైపోయిన తర్వాత ఛానల్స్ వచ్చాయి. సో ఛానల్స్ వచ్చిన తర్వాత మనం ఏదైనా సరే ఏదైనా న్యూస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఛానల్ పెట్టి చూస్తుండే. True, true. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు దూరదర్శన్ 7 o'clock న్యూస్ ఒకటి, లేకపోతే ఆకాశవాణి, లేకపోతే దీంట్లో న్యూస్ తప్పించి ఇంకా వేరే లేకుండే మీడియా. Correct. సో అప్పుడు నా థాట్స్ ఏముండేనంటే నేను యాక్చువల్గా ఎక్స్ప్లోర్ మైండ్ కొంచెం ఉంది కాబట్టి మీరు జర్నలిజం కాంతారా సినిమా అంటే ఐఎమ్ నాట్ ఇంటరప్టింగ్, ఐ వాంట్ దిస్ టు బి మోర్ కాన్వర్సేషనల్, మీరు Yeah. రిలాక్స్డ్ గా చెప్పండి. కాంతారా సినిమా రాకముందు కాంతారా ప్లేస్ షూట్ చేసినారు కదా మీరు. ఓకే. అంటే ఐ కాంతారా రిమెంబర్ మీ పోస్ట్ నాకు గుర్తుంది. అండ్ ఆ ఫోటో సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫోటో సతీష్ అన్న తీసిండు అని Exactly. I remember. సో అది నాకు కాంతారా అని కూడా తెలియదు యాక్చువల్గా. నేను అది తీసిన తర్వాత అప్పుడు నా పాత ఫోటోలు అవి తీసుకున్నాను. సో నేను అప్పుడు కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్గా ఇప్పుడు మన దగ్గర బోనాలు ఇవి ఎలా జరుగుతాయో, సో కాంతారా అంటే యాక్చువల్గా అది అక్కడ చిన్న ఊళ్ళల్లో అక్కడిక్కడ జరిగే చిన్న ఫెస్టివల్స్ అనమాట అది. సో అలాంటప్పుడు నేను నార్మల్గా తీసుకొని పెట్టుకున్నాను. సో ఆ ఫిలిం చేస్తారు అనేది తెలియదు. ఫిలిం వచ్చిన తర్వాత ఆ ఫిలిం మళ్ళీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సో దైవకోల అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. సో ఆ దైవకోల ఎంత ఫేమస్ అవుతుందని తెలియదు. సో దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం దాన్ని మళ్ళీ, అంటే అప్పుడు ఇంత సీరియస్గా తీసుకోలేదు యాక్చువల్గా, ఏదో మనము నార్మల్గా చిన్న ఫెస్టివల్ కదా అనే దాన్ని తీసాను తప్పించి మళ్ళీ చేయడం జరిగింది. సో ఆ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇట్స్ గాట్ గుడ్ నేమ్. సో కొన్ని ఆర్టికల్స్ కూడా దాని మీద నేను అంటే ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన కొన్ని మ్యాగజైన్స్లో దాంట్లో పబ్లిష్ అయ్యాయి. సో కమింగ్ టు ద పాయింట్, జర్నలిజంలో ఏదైతే చెప్తున్నాను కదా, సో హౌ ఐ గాన్ త్రూ దట్ లైన్. సో కొత్తగా ఇప్పుడు చూపెట్టాలంటే అన్ని లేకుండా యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ నాట్ అంటే సోషల్ మీడియా ఇది బేసికలీ వాంటెడ్ టు టెల్ స్టోరీస్, అంటే ఏం జరుగుతుందో దాన్ని చూపెట్టాలి. సో ఏమేమి చూపెట్టాలనే దాని మీద సో ఐఎమ్ సర్చింగ్ అనమాట. కొన్ని ఇంతకుముందు తీసిన వాళ్ళు ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ లేరు అని కాదు, నేనే ఫస్ట్ తీసినాను కాదు. టర్టిల్స్ గిట్ట కొందరు ఎక్స్ప్లోర్ చేశారు కొందరు, కానీ నాట్ దట్ మచ్ సీరియస్. కరెక్ట్. అంటే ఏదో క్యాజువల్గా వెళ్ళి తీయడం అంటే ఒక కరెక్ట్గా స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం చెప్పలేదు. ప్లస్ వాళ్ళంట అంటే ఎలా చెప్పాలంటే ఇట్స్ నాట్ టోటల్లీ ప్రొఫెషనల్గా తీయలేకపోయారు వాళ్ళు. అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్ కొందరు తీశారు, కొందరు తీయలేకపోయారు. కానీ తీసిన వాళ్ళు కూడా బయట ఎక్స్ప్లోర్ చేయలేదు దాన్ని, అంటే పబ్లిక్ తెలిసేదంతా బయటికి రాలేదు, ప్రచారం జరగాలి. ఎందుకు రాలేదు అంటే వాళ్ళు అంటే జర్నలిస్ట్ కాకపోవచ్చు, ఒకటి కామన్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, హాబీ ఫోటోగ్రాఫర్ కావచ్చు, లేదా వేరే ఏదైనా కావచ్చు. సో యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూపెట్టలేదన్న దాని మీద సో ఫస్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్కి ముందు నాకు అంటే ట్రైబల్స్ ఎలా లైన్ స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా
నేను పుట్టింది యాక్చువల్గా నల్గొండ రంగారెడ్డి బార్డర్. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు నల్గొండ అక్కడే. బార్డర్ లో మీరు నల్గొండ జన్మించారు. రంగారెడ్డి బార్డర్ దగ్గర దగ్గరలో రెండు అక్కడ ఒక 3-4 కిలోమీటర్స్లో అడ్జాయిన్ అవుతాయి బార్డర్స్. ఓకే. సో అక్కడ లంబాడీస్ చాలా ఎక్కువ అనమాట. అంటే Okay. లంబాడీస్ పాపులేషన్ ఎక్కువ. తాండాస్ అంటాం కదా. తాండాస్ సో తాండాస్ అంటే మా అమ్మమ్మ ఊరు వారు తాండా కాదు, మా అమ్మవారిది ఒక చిన్న మండల కేంద్రమే. ఓకే. మండల కేంద్రం పక్క నుంచే మొత్తం తాండాస్ ఉంటుండే బ్యాక్ సైడ్ లో. ఒక 10 కిలోమీటర్స్ రేంజ్, 15 కిలోమీటర్స్ అంటే రేంజ్. మీ పసితనంలో మీరు తాండాలు చూసి పెరిగినారు. యా. సో నేను ఫస్ట్ నుంచి 4th క్లాస్ వరకు ఐ హావ్ బీన్ దేర్ ఓన్లీ. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను చదువుకున్నాను. ఓకే. యాక్చువల్గా మాది సిటీకి దగ్గరలో, అంటే ఇప్పుడు అవుట్స్కట్స్ ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు సిటీ లోపటి ఉంది. సో వనసలపురం దగ్గరలో మా విలేజ్ అనమాట. ఓకే. సో అక్కడ మా డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళు నన్ను ఎందుకు అక్కడ చదివించారు. అంటే అక్కడ స్కూల్ బాగుంది ఒకటి అని చెప్పేసి స్కూల్లో అక్కడ వేశారు. ఆ చైల్డ్హుడ్లో ఏంటంటే చూడడం అనమాట. అంటే లంబాడస్ ఎందుకు అలా ఉంటారు, వాళ్ళ డ్రెస్, వాళ్ళ ఇన్ని కలర్ఫుల్ ఉన్నాయి, అద్దాలు ఉన్నాయి, డ్రెస్ల మీద టోటల్ గాజులు ఉన్నాయి. వాళ్ళ ఆర్నమెంట్స్ తీసుకొని ప్రతి ఒక్కటి, వాళ్ళ హెయిర్ స్టైల్, ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్, వాళ్ళ శారీస్ కానీ. ఇంకోటి ఏంటంటే క్లోజ్గా వాచ్ చేసిందంటే వాళ్ళ ఫెస్టివల్స్ కూడా. మన నార్మల్ ఫెస్టివల్ కన్నా, మన దసరా, దీపావళి ఇవన్నిటికన్నా వాళ్ళ దగ్గర కొన్ని జరిగే ఫెస్టివల్స్, వాళ్ళ మ్యారేజెస్ అవన్నీ చాలా దగ్గరలో చూశాను నేను యాక్చువల్గా. అంటే చిన్నప్పుడు, అప్పుడు కెమెరా అదంతా లేకుండే కానీ అంటే మా అమ్మ వాళ్ళు క్యాప్చర్ అయిన మైండ్లో క్యాప్చర్ అయ్యాను. మా అమ్మ వాళ్ళకి కొందరు చాలా మంది తెలుసు అనమాట. సో మా అమ్మమ్మ అప్పుడు కొంచెం ఏంటి, ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి కానీ అప్పుడు మా అమ్మమ్మ అప్పుడు కొంచెం డామినేట్ గా ఉండే అనమాట ఆ ఏరియాలో. అన్రిజిస్టర్డ్ మహిళా సంఘం ఉంటుండే. సో అందరు తెలిసిన వాళ్ళు ఉంటే అప్పుడు పెళ్లిళ్ళకి దానికి వెళ్ళేది. అప్పుడు ఒక మైండ్ లో అనమాట, అంటే అరే ఎందుకు ఇలా ఉంటారు ఏంటనేది మైండ్ లో పడిపోయింది. అది అలా ఆగిపోయింది అక్కడ. సో ఎప్పుడైతే నేను జర్నలిజం స్టార్ట్ చేశానో మళ్ళీ అది పాతది అనేది మళ్ళీ ఒకసారి ఫ్లో అయిపోయింది. అవును నిజంగా వీళ్ళు ఇట్లా ఉంటారు, ఇంకా వేరే దగ్గర ఉండారా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ ఏదైతే ఉన్నానో బై మ్యాగజైన్స్ కానివ్వండి, బై వేరే తెలుసుకోవడం కానివ్వండి, లేదా బుక్స్ లైబ్రరీస్కి వెళ్ళి కొన్ని, ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నేను అడిగి మరీ తీసుకుంటాను ట్రైబల్స్ ఇంకా ఎక్కడ ఉంటారు ఏంటి అనేది. ఎందుకంటే యాక్చువల్గా అప్పుడు గూగుల్ అవన్నీ ఉండే కానీ మన దగ్గర ఫోన్ లేకుండే కదా. సో అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా. సో చూసే వరకు నేను సరే ఈనాడుకి ఇవ్వాలి కంపల్సరీ, బయట లోకాల నుండి తెలియాలనే దాని మీద చాలా కలర్ఫుల్ ట్రైబ్ అనేది యాక్చువల్గా ఒడిస్సాలో చూడొచ్చు మనం. ఓకే. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ ఇండియాలో వన్ ఆఫ్ ది కలర్ఫుల్ ట్రైబ్ అండ్ మోస్ట్ ఎలా అంటే ఇప్పుడు లైవ్లీగా ట్రైబల్స్ ఏదా ఉంటారు అనే దాని మీద ఇప్పటికీ వాళ్ళ జీవన విధానం సేమ్ అలానే ఉంది. సో బేసికలీ మీరు ఒక తాండా దగ్గరలో పెరిగారు. సో ట్రైబ్స్ వీళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయనే ఇంట్రెస్ట్ మీలో ఉంది. ఫ్రమ్ దేర్ ఈ ట్రైబ్ ఇలా ఉంటే వేరే ట్రైబ్ ఎలా ఉంటారు అనేది ఆ ఉత్సాహంతో స్టార్ట్ అయిన జర్నీ. అట్లా మీరు మొత్తం నేషన్ వైడ్ లో ఎన్ని ట్రైబ్స్ చూసినారు ఇప్పటిదాకా? మీ నంబర్ నియర్లీ 150 ట్రైబ్స్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. అంటే నా అంతలా 150 ట్రైబ్స్ మీరు 22 states తెలుసు ఎక్స్ప్లోర్ చేస్తారు. టోటల్ గా 22 స్టేట్స్ నుంచి 150 ట్రైబ్స్ ని ఐ హావ్ కవర్డ్. 22 స్టేట్స్ లో 150 ట్రైబ్స్ మీరు కవర్ చేసినారు. ఓకే. సో దాంట్లో మనకు వచ్చేసి మేజర్ ట్రైబ్స్ ఒక 50 వరకు ఉంటాయి. 50 వరకు. సో 50 60 మెయిన్ అంటే కేటగిరీస్, సబ్ కేటగిరీస్. దాని తర్వాత వీళ్ళు సబ్ కేటగిరీ వీళ్ళు ఉంటారు, వేరే ట్రైబ్స్ ఉంటారు అనమాట. అదే ట్రైబ్ కి వేరే ట్రైబ్ వాళ్ళు ఉండడము, లేకపోతే కొంచెం ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దాటిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వేరే, అంటే కొంచెం వాళ్ళ వేషభూషణ అవన్నీ మారుతాయి కానీ సో సేమ్ అలానే ఉంటుంది. సో 150 వరకు. సో ఆల్ ఓవర్ ఇండియా చేయాలని చెప్పేసి ప్లాన్. సో కొన్ని స్టేట్లలో ఇంకా కంప్లీట్ ఎవరన్నా చెప్పి వచ్చిందా లే మీకే వచ్చిందా ఈ థాట్? లేదు, థాట్ ఎలా అంటే అదే చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఒరిస్సా. సో బోండా ట్రైబ్ అని చెప్పేసి మల్కన్గిరి ఏరియాలో ఉంటారు. సో మల్కన్గిరి ఏరియా ఇప్పుడు కూడా నక్సల్స్ ప్రభావిత ఏరియా, కానీ 15 years బ్యాక్ అనేది ఇంకా చాలా డీప్ ఉండే, చాలా అంటే చాలా డీప్. అప్పుడు పోవడానికే అసలు అక్కడ నుంచి బస్సు పోవాలన్నా లేకపోతే ఏదైనా కార్ పోవాలన్నా చాలా కష్టమైన వ్యవహారం ఉండే. సో అంత డీప్ జంగల్స్లో ఉన్న ఏరియాలలో ఈ మల్కన్గిరి ఏరియా, మల్కన్గిరి అనేది నక్సల్స్కి చాలా పెట్టిన కోట. అది మల్కన్గిరి అనేది ఫస్ట్ వచ్చి స్టార్ట్ అయింది. ఛత్తీస్గఢ్లో ఏదైతే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ నక్సల్స్ ఎలా ఉన్నారు యాక్టివ్గా, అప్పుడు ఇదంతా నక్సల్స్ ఏరియా. ఇంకో దానికి ఏఓబి అని పేరు ఉందన్నమాట, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అని. ఏఓబి అంటేనే ఇట్స్ హైయెస్ట్ పాపులేటెడ్ నక్సల్స్ అక్కడనే ఉంటుండే ఎక్కువ అప్పట్లో. ఇప్పుడు తగ్గిరు, అంటే పోలీస్ చర్యల వల్ల దాని వల్ల నక్సల్స్ తగ్గుంటే ఎలా వస్తున్నారో ఇప్పుడు తగ్గారు. సో అప్పుడు చాలా అది ఉండే. సో అక్కడ వెళ్ళడం చేయడం కూడా చాలా కష్టమైన టైంలో ఉన్నప్పుడు, సో నేను వయాత్రు మా ఒక ఫ్రెండ్ని, మా జర్నలిస్ట్ ఫ్రెండ్, వాళ్ళని కాంటాక్ట్ తీసుకొని నేను వస్తున్నాను ఇలా అంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. సో నిజంగా వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ చాలా డిఫరెంట్ అనమాట లైఫ్ స్టైల్.
ఇప్పుడు సో ఇది తీసేటప్పుడు ఐఎమ్ నాట్ ఇంటరప్టింగ్, అంటే ఎక్సైట్మెంట్ కొద్దిగా అడుగుతున్నా. ఇప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ అనుకోండి, యా యా డబ్బులు ఇస్తారు, మనం తీస్తాము, అవును అవును వాళ్ళకి ఇస్తే ఇంకో సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ లేదా ఇప్పుడు మీ ప్రొఫెషన్ జర్నలిజంగా ఈ ప్లేస్కి మీరు వెళ్ళాలి, తీయాలి, ఇది పని. అవును అంటే ఈ రెండు, ఎయిదర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఇట్ ఈస్ యువర్ అవును ప్రొఫెషన్. అవును అవును ఇక్కడ ఎవరు డబ్బులు ఇయ్యరు, లేదు అండ్ రేపు ఫ్యూచర్లో దీనికి ఎవరు గుర్తింపు రాదు. రారు మీకు ఎప్పుడు అనిపించలేదా, అరే నేను ఏంది టైం, ఎఫర్ట్, మనీ మూడు పెడుతున్నా, ఇన్ని రోజులు వెళ్ళాల్సి వస్తుంది, నాకు తెలిసి కనీసం ఒక 4-5 days వెళ్ళాలేమో స్ట్రెచ్. ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్లో మీకు ఆ ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్లో నేను కష్టాలు కూడా చెప్తాను యాక్చువల్గా. ఈనాడుకు ఇవ్వాలనుకున్నా ఈనాడు నుంచి అఫీషియల్గా ఎప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పరు. ఏ ఏ ఎక్కడ న్యూస్ పేపర్ సరే, మీడియా హౌస్ వాళ్ళ బికాస్ news దే కి డోంట్ వాళ్ళని వాంట్ టు అంటే మనీ పెట్టడము, అది వస్తుందా రాదా తెలియదు, రేపు ఎలా ఉంటుందని అవుట్పుట్ తెలియదు కాబట్టి Correct. దే డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ మనీ. అదొక సంస్థ కాబట్టి. సంస్థగా వాళ్ళు కాబట్టి ఆలోచించే విధానం, నువ్వు తప్పలేదు. ఏమైనా తీసుకొని రా, ఏమైనా ఉంటే మేము దాన్ని పబ్లిష్ చేద్దాం, మంచిగా ఉంటే అనే దాంట్లో విధానం ఉంటుంది వాళ్ళది ఒకటి. ఓకే. సో అప్పుడు నేను ఈనాడులో ఉన్న, ఈనాడు కోసం చేయాలనుకున్న, పబ్లిక్ చూపించాలనుకున్నా, ఇట్స్ మై ఓన్ మనీతో వెళ్ళాను. అది కూడా అది కూడా కంపెనీ ఏదో స్పాన్సర్ చేస్తారు, దీనికి ఏదో డబ్బులు వస్తాయని చేయలే. 15 years లో కంపెనీ నాకు ఎప్పుడు 1 రూపీ కూడా దే డి నాట్ స్పాన్సర్డ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అలా ఉంటాయి. కరెక్ట్. సో ఎందుకంటే వాళ్ళు ఏదైనా అసైన్మెంట్ వేస్తే దే విల్ ప్రొవైడ్, కానీ అసైన్మెంట్ వాళ్ళది కాదు కదా, ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. కరెక్ట్. సో నా ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయిన ఆర్టికల్ నేనేమనుకున్నానంటే నా కోసం పెట్టుకుందాం అనుకున్నాను. అప్పటికి ఎగ్జిబిషన్స్ థాట్స్, లేకపోతే వేరే కమర్షియల్ థాట్స్, ఏదో ఫొటోస్ తీసుకోవాలి, సేల్ చేయాలి. సో అంటే చిన్న ఇన్ఫర్మేషన్, కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరికి ఇప్పటిదాకా నేను ఒక్క ఫ్రేమ్ కూడా ఐ డి నాట్ సెల్ ఎనీ ఫ్రేమ్. యు నెవర్ సోల్డ్ యువర్ ఫోటోస్ ఆల్సో. సింగిల్ ఫ్రేమ్ కూడా ఇప్పటిదాకా నేను ఎన్ని ఎగ్జిబిషన్స్ పెట్టాను. రీసెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ ప్లేస్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ట్రైబలోగ్రఫీ. అప్పుడు ఇట్లా చాలా మంది అడిగారు, కానీ ఇప్పటిదాకా నేను సింగిల్ ఫ్రేమ్ ఎవరికి అమ్మలేదు నేను ఇప్పటిదాకా. ఓకే. సో అది నా మనసుకు దగ్గర ఉన్న ఒక విషయం, అది క్రాఫ్ట్. సో అమ్మొద్దు అని కాదు, ఫ్యూచర్ లో నేను సేల్ చేస్తుండొచ్చు, కానీ అది ఎందుకంటే ఆ మైండ్ ప్రాసెస్ అలా అయిపోయింది అది. సో అది కూడా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు సేమ్ నా మైండ్ అలానే ఉండే, ఇప్పుడు అలానే ఉంది. సో ఇట్స్ ఫర్ ఓన్లీ ఫర్ మై సాటిస్ఫాక్షన్, ఆత్మతృప్తి కోసం. ఆత్మతృప్తి ఇంకా ఎక్స్ప్లోర్ కావాలి అంటే, పబ్లిక్ తెలవాలి అనే దాని మీద ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది. సో ఆ ఎగ్జిబిషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ లో యాక్చువల్గా. సో ఐ హావ్ సీన్ మీ ఎగ్జిబిషన్ అనగానే ఇప్పుడు మా మైండ్ లో అయితే ఇట్లానే ఉంటది. ఒక పాష్ హాల్, ఏసీ ఉండాలి, లైట్ ఉండాలి, స్పాట్ లైట్ ఉండాలి. కానీ సతీష్ గారు చేసిన ఎగ్జిబిషన్ వాజ్ మోర్ ఇన్ టు పీపుల్, డైరెక్ట్ క్రౌడ్ లో వెళ్ళి. యూ టెల్ us about it. ఎట్లా చేసినారు ఫస్ట్ ఎగ్జిబిషన్, ఎట్లుండే మీరు? సో 3 years తీశాను. ఆ బోండా తీశాను, బోండా ట్రైబల్ తీశాను, తర్వాత ఒడిస్సాలో వేరే ట్రైబ్స్ కూడా తీస్తున్నాను. కానీ బోండా మోర్ అట్రాక్టివ్ కదా, కొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ యాక్చువల్గా. ఎందుకంటే నాకేమనిపించింది అంటే అక్కడ చూసిన తర్వాత వారపు సంతలకు వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, ఇయర్లీ ఒక 3-4 times వెళ్ళడము, వాళ్ళ ఫెస్టివల్ ఉంటే మనం ఇప్పుడు వెళ్ళడము, చేయడం, వాళ్ళ కాంటాక్ట్ చేసి వెళ్ళడం, ఇవన్నీ అవుతున్నాయి. సో నేను చూసింది ఏంటంటే ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది అక్కడ. ర్యాపిడ్లీ చేంజ్ అంటే మోడర్నైజేషన్. ఎందుకంటే రోడ్స్ పడుతున్నాయి, రోడ్స్ పడితే పబ్లిక్ పెరుగుతారు, పబ్లిక్ పెడితే కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళకేదో నేర్పిస్తారు. సో వాళ్ళ పిల్లలు కూడా ఏమవుతుందంటే చదువుకుంటున్నారు. ఇట్స్ ఎ మంచి విషయం అది యాక్చువల్గా. ట్రైబల్స్ అలానే ఉండాలని చెప్పేసి ఎప్పుడు అంటే నాకు 2 విషయాలు ఉన్నాయి. ట్రైబల్స్ అలానే ఉండాలని కోరుకునే ఫస్ట్ మొదటి వ్యక్తిని కూడా నేనే, చేంజ్ కావాలనుకునే మొదటి వ్యక్తిని కూడా నేనే. అంటే 2 పాయింట్స్ అసలు మ్యాచ్ కాదు యాక్చువల్గా. మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, ట్రైబల్స్ అలానే ఉండాలా లేకపోతే చేంజ్ కావాలనేది. కానీ నా విషయాలు ఏంటంటే 2 ఉన్నాయి. ట్రైబల్స్ చేంజ్ ఎందుకు కావద్దంటే దే ఆర్ ప్యూర్ లైక్ మిల్క్. అంటే వాళ్ళ ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఈ కల్మషాలు, ఈ కొట్లాటలు, హత్యలు, ఈ వాట్ డు సే దట్, ఈ బలాత్కారాలు, రేప్స్, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. అంటే వాళ్ళ లైఫ్ చాలా సింపుల్. మనం దేనికోసం బతున్నాము ఏంటి అనేది వాళ్ళకు మంచిగా తెలుసు. అంటే లైఫ్ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, తినాలి, టైం వచ్చినప్పుడు మనము కాలం ఎవరైతే అంతే. అది దాని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు, నేను చూసిన జనాలకు ఆధార్ కార్డు కూడా లేదు అన్నారు మీరు. అర్థం కాలేదు. ఆధార్ కార్డు లేని ప్లేసెస్ లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు ఇప్పుడు ఓటింగ్ అనే దాని మీదనే యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఫెసిలిటీస్ అంత ఇవ్వకపోయినా వాళ్ళకు ఓటు హక్కు కావాలంటే ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు కోసం మనం వాళ్ళకు ఫెసిలిటీస్ ఇవ్వడము, ఆధార్ కార్డు చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. సో ఇది ఎగ్జిబిషన్ పాయింట్కి వస్తాను. సో 3 years అక్కడ తీసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. అంటే ఆలోచన ఏంటంటే నిజంగా వీళ్ళందరూ తీస్తున్నారు,
3 years కంటిన్యూ తీశాను. ఎందుకు తీశాను అంటే మోడరేషన్ వైపు వెళ్తుంది కాబట్టి తొందరగా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది, వీళ్ళ వ్యవహారాలు అన్ని చేంజ్ అవుతున్నాయి. ఆ 3 yearsలో చూశాను నేను ర్యాపిడ్లీ. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బోండా అనే వాళ్ళు ఓన్లీ ఈ మోకాళ్ళ వరకే వాళ్ళకు ఒక చిన్న గుడ్డ పేగు లాంటిది కట్టుకొని వాళ్ళు ఉంటుండే, చిన్న గుడ్డ పేగు, పైన అసలు ఏముండదు. మన దగ్గర అయితే ఇప్పుడు ఇప్పుడు లేడీస్ ఏదైతే జాకెట్స్ అవన్నీ వేసుకుంటారో, సో అవన్నీ లేకుండా వాళ్ళు ఓన్లీ పూసలతో కవర్ చేస్తుండే బాడీ. సో నేను 2-3 yearsలో చూసింది ఏంటంటే ఆ పూసల నుంచి నైటీస్కి వచ్చేసారు వాళ్ళు. ఓకే. సో దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సివిలైజేషన్ అయింది. సో పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అథారిటీ నుంచి కొంచెం ప్రెషర్ కూడా ఉందన్నమాట. సో మీరు కూడా కొంచెం చేంజ్ కండి, అది కండి, ఇలా ఉండండి, అలా ఉండండి. సో దానివల్ల కొన్ని చూశాను నేను యాక్చువల్గా. ఆ భయంతో నేను ఇంకా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళానమాట. సో 3 years చూసిన తర్వాత నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, వాళ్ళ లైఫ్ స్టైల్ తీశాను కాబట్టి నేను ఎక్కడ వాళ్ళది ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా చూడలేదు నేను ఎక్కడ. అంటే చాలా మంది అక్కడ ఫారెనర్స్ వస్తారు, వారాప్ సంతలు ఉంటుంది, అది ఎవ్రీ థర్స్డే అక్కడ సంత ఉంటుంది, బోండా మార్కెట్. చాలా మంది ఫారెనర్స్ వస్తారు, BONDA బోండా. సో చాలా మంది ఫారెనర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, చూస్తుంటారు, వీళ్ళని ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. మన కంట్రీస్ ఉంటే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వస్తుంటారు, తీస్తుంటారు, వెళ్తుంటారు. కానీ నాకు ఆలోచన వచ్చింది, నిజంగా ఇంత తిరిగాను ఎక్కడ వీళ్ళ ఇంట్లో ఒక ఫోటోగ్రాఫ్, మన ఇంట్లో వెళ్తే ఒక 10 ఫ్రేమ్లు 5 ఫ్రేమ్లు ఉంటాయి, ఉంటాయి. ఇక్కడ ఇంట్లో కంపల్సరీ ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది, అలా ఉంటుంది. వీళ్ళు ఎందుకు లేదు అంటే నిజంగా వాళ్ళకంటే లేదు అనే క్వశ్చన్ కన్నా ఎందుకు లేదు అనేది నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ది వరల్డ్. సో మన దానికన్నా వాళ్ళు ఉండే ఏరియా కావచ్చు, అక్కడ ఫోటోగ్రాఫర్ కాదు, మీకు చిన్న టీ కొట్టు కాదు, మీకు ఏది దొరకదు యాక్చువల్గా. సో అలాంటి ఏరియాలో ఫొటోస్ ఉండడం అనేది గగనం, అది నాకు అర్థమైపోయింది. సో ఏం చేద్దాం అనే దాని మీద సరే 2 ఆలోచన చేశాను. ఫస్ట్ ఎగ్జిబిషన్ అనుకున్నాను, ఎగ్జిబిషన్తో సహా ఏమనుకున్నాను 3 days ముందు మళ్ళీ అనుకున్నాను, లేదు ఎగ్జిబిషన్ చేస్తే నేను ఫోటో ఫ్రేమ్స్ తీసుకెళ్ళి పెట్టేస్తాను, మళ్ళీ తీసుకొని వచ్చేస్తాను. సో దాంట్లో వాళ్ళకి ఇచ్చింది ఏమో 3 years తీశాను కదా, సో చూపెట్టడం కాదు వాళ్ళకి ఇద్దామనే ఆలోచన మళ్ళీ ఇంకోటి ఉంది. సో మళ్ళీ నేను ఒక 200 ప్రింట్స్ వరకు మళ్ళీ తీసుకున్నాను ఎక్స్ట్రా. సో 12/18లో కొన్ని, 10/12లో కొన్ని, 8/12లో కొన్ని, ఫొటోస్ మొత్తం మళ్ళీ ప్రింట్ తీసుకున్నాను. ఎగ్జిబిషన్ ఫొటోస్ కాకుండా ఈ సపరేట్ మళ్ళీ ఫొటోస్ ప్రింట్ తీసుకొని నేను సింగిల్గా బయలుదేరాను. ఎక్కడికి? మల్కన్గిరికి. సింగిల్గా బయలుదేరడం కూడా కారణం ఉంది యాక్చువల్గా. మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు ఫస్ట్, సింగిల్గా వద్దు, ఏమన్నా ఫస్ట్ అయితే అక్కడ వద్దు అని చెప్పారు. ఫస్ట్ వెళ్తున్నప్పుడే నక్సల్స్ ఏరియా కాబట్టి వద్దని చెప్తుండే, మళ్ళీ ఎగ్జిబిషన్ సింగిల్కి వెళ్తున్నా అంటే అస్సలు వద్దని చెప్పారు. వద్దని చెప్తే నేనేం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే నాకు 2-3 అక్కడ చిన్న ఎదురైన సంఘటనలు, నక్సల్స్ నుంచి కానీ అక్కడ ఉన్న ఏరియాస్. సో నేనేమనిపించింది అంటే నేను ఎగ్జిబిషన్ వెళ్ళాను, సరే నేనంటే ఒక పాజిటివ్ దాంతో వెళ్తున్నాను, పెట్టి ఇద్దామని దాని మీద వెళ్తున్నాను. కానీ వీళ్ళకి ఏదైనా సమాచారం వెళ్ళి వాళ్ళు ఏదైనా నెగిటివ్గా థింక్ చేసి నాతో సహా ఎవరికైనా వేస్తే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం చేయడం, మళ్ళీ ఏమైనా అవ్వచ్చు జస్ట్ అది, అంటే మన వల్ల సో నేను వెళ్తే నా ప్యాషన్ కాబట్టి, నా హాబీ కాబట్టి వెళ్ళి తీస్తున్నాను. నా ఎంబడి వస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడొద్దు, ఎందుకంటే చెప్పలేం కదా, ఎందుకంటే వాళ్ళ ఏరియా అలా ఉంది కాబట్టి. ఒక చిన్న గెస్, కానీ ఏం కాలేదు. సో నేను ఒక్కనే బయలుదేరాను యాక్చువల్గా. ఆల్టో కార్ ఉండే, ఆల్టో 800 నది ఒక్కనే వేసేసుకొని. ఆల్టో 800లో వనస్థలిపురం నుంచి ఎగ్జాక్ట్లీ టోటల్గా మల్కన్గిరి. సో అది కూడా కొత్త ఏరియా ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? దాదాపు 680 వరకు వస్తుంది. ఓకే. సో టోటల్గా అది కూడా చాలా మంది ఎలా అంటే వైజాగ్ అరకు నుంచి ఇలా వస్తారు ఆ ఏరియాకి. అదొకటే ఏరియా చాలా మంది తెలుసు, 99% ఏరియా తెలుసు. సో నేనేం చేశానంటే అంత దూరం వెళ్ళడం చేయడం కష్టం కాబట్టి ఏదైనా కొత్త ఏరియా ఉందంటే మా ఫ్రెండ్ అడిగితే, లోకల్ ఫ్రెండ్ అడిగితే ఇలా రావచ్చు, కానీ మధ్యలో కొంచెం ఇదే ఏరియా సేమ్ నక్సల్ ఏరియాస్, ఇవన్నీ చిన్న రోడ్స్, అంత బాగుండదు అది ఇది అని చెప్పేసి, లేదు చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఎక్స్ప్లోర్ రక్తం అయితే అదే కదా. సో చూద్దాం ఛాలెంజింగ్ అని చెప్పేసి కార్లో వేసుకొని 3 days ముందు బయలుదేరా. ఒక 1.5 day జర్నీ పట్టింది పోవడానికి. వయా భద్రాచలం నుంచి అలా బ్యాక్ ఏదైతే టోటల్గా అడవి ఉంటుందో అడవి నుంచి దాటుకుంటా వయా ఒడిస్సా బార్డర్ నుంచి ఒన్కడిల్లి అని ఒక గ్రామం అది యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి సో 3 days ముందు నుంచి కొంచెం అక్కడ లోకల్ వాళ్ళని ఎవరికి చెప్పలేదు యాక్చువల్గా, ఎందుకంటే మా రిపోర్టర్ కూడా అక్కడ వద్దని చెప్పారు. టోటల్గా నువ్వు ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకో. ఎగ్జిబిషన్ ప్లాన్ చేశాను అక్కడ. ఆ ఎగ్జిబిషన్ ఎక్కడ ప్లాన్ చేశాను? వారప్ సంతల్లోనే ప్లాన్ చేశాను. ఎక్కడైతే వీళ్ళు ఒక 20-25 kilometers మౌంటైన్ నుంచి నడుచుకుంటూ వస్తారో ఆ ఎగ్జిబిషన్ అక్కడనే పెట్టాలని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. సో వాళ్ళు ఆయన ఓకే అన్నారు, ఇప్పుడే లీక్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా తెలిసి ఇబ్బంది అవుతుంది, వద్దని చెప్పే అవకాశాలు ఇట్లా ఉంటాయని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి టోటల్గా ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని ప్లేస్ అవన్నీ చూసుకొని తీసుకెళ్ళి పెట్టాను. సో వాళ్ళు ఫస్ట్ అంటే
మోస్ట్లీ నేను అంటే యాజ్ పర్ మై గెస్ ఉండొచ్చు కూడా. వరల్డ్‌లో అలాంటి ఎగ్జిబిషన్ ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్. నో వన్ హస్ డన్. ప్రపంచంలో అట్లాంటి అంటే ఎగ్జిబిషన్ నేను ఇప్పటిదాకా చూసిన న్యూస్‌లో గానీ, నాకున్న సమాచారం ప్రకారం చేయలేదేమో ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు వర్ణించడం కంటే ఇది నేను చెప్పొచ్చో లేదో నేను చెప్తాను, మీరు యాడ్ చేయండి. అంటే ఆయన ఎగ్జిబిషన్ లో ఇట్ వాజ్ ఓన్లీ 2 పోల్స్, 2 కట్టెలు పెట్టి అవును. బట్టలు తీగలు కట్టి, అంటే ఇంట్లో బట్టలు ఆరేసినట్టు ప్రింట్స్ కి క్లిప్స్ ని పెట్టి నిలబెట్టి ఉండే మీరు. అవును. అండ్ అది ఊర్లో వాళ్ళ మధ్యలో, అవును. నో సన్ రూఫ్, నథింగ్, బేర్. సో అక్కడ ప్లాన్ చేసింది ఒకటైంది. మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేసాం ఎగ్జిబిషన్ పెట్టడం. జస్ట్ మేము కూడా నువ్వు అన్నట్టే ఇప్పుడు పోల్స్ అవన్నీ పెట్టేసి పెడదాం అనుకున్నాను. ఓకే. కానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చూసారే, నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నావు, మాకు ముందు చెప్తే ఇంకా బాగుంటుండే కదా. సరే అని చెప్పేసి ఒక టెంట్ హౌస్ ఒక ఆయన వచ్చేసి పైన అది వైట్ క్లాత్ స్పాన్సర్ చేసిండు ఆయన ఫ్రీగా. ఇంకో ఆయన వచ్చేసి నా ఇంట్లో ఇంకా ఇది వైట్ క్లాత్ ఇంకో ఎక్కువ ఉంది, నేను ఇస్తానని చెప్పేసి ఆయన ఇవ్వడము. సో అది ఎలా అయిపోయిందంటే చిన్న ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది, అక్కడ ఒక ఎగ్జిబిషన్ హాల్ లాగా అయిపోయింది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ బట్టలు, ముంగట అది క్లాత్ అవన్నీ. సో నైట్ అంతకు ముందుకే మన అక్కడ మార్చుకుండు అని చెప్పేసి ఒక విద్యుత్ మన అది ఉంది అక్కడ ఒకటి, మన మార్చుకుండు అని చెప్పేసి పవర్ స్టేషన్ ఉంది. సో ఆ పవర్ స్టేషన్ ఆయనకు పవర్ అవుతుందో అక్కడ డీకి ఒకసారి చెప్తే గెస్ట్గా ఆయననే పిలిపించాము. మళ్ళీ మార్నింగ్ కాంటాక్ట్ చేస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్లస్ లోకల్ సర్పంచ్ వీళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పొద్దు అనుకున్నాం ఫస్ట్. సో మార్నింగ్ చెప్తే నిజంగా వాళ్ళు ఇట్లా వచ్చారు, ఇలాంటి ప్రోగ్రామ్ అవుతుంది, చాలా మంచి ప్రోగ్రామ్, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఎందుకంటే అందరు కొన్ని వేల మంది వచ్చిపోయారు ఇక్కడికి, ఎగ్జిబిషన్ ఫోటోగ్రాఫర్స్, ఫారెనర్స్ చాలా మంది. మళ్ళీ బ్యాక్ తెచ్చి పెట్టలేదు. చాలా మంచి థాట్ ఇది. అది చేయడము ప్లస్ దాని తర్వాత ఎగ్జిబిషన్ అయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళని చూసి గుర్తుపట్టి మరీ వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 12-18 సైజులో, 10-12 ఇలా సైజెస్లో టోటల్గా. సో దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. మీకు చాలా సంవత్సరాల పాటు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ కవర్ పేజ్ కూడా అదే ఉండే? చాలా సంవత్సరాలు కాదు, ఇప్పటికీ అదే ఉంది. గత ఫేస్బుక్ నుంచి ఆమె ఫోటో చూపిస్తారు, ఆమె ఫుల్ నవ్వుతారు. ఇప్పుడు కడియాలు అవన్నీ ఎగ్జాక్ట్లీ. ముర్ము గారు కలిసిన తర్వాత ముర్ము గారు ఫోటో ఇక్కడ వచ్చింది, నాకు డిస్ప్లే దాంట్లో వచ్చింది. కానీ ఆ ఫోటో మాత్రం ఇంకా నా కవర్ ఫోటో మాత్రం అదే ఉంది. బికాజ్ అది ఇచ్చినంత హ్యాపీనెస్ నాకు ఏది ఇవ్వలేదు. అండ్ ఇట్స్ చేంజ్, అంటే టోటల్గా నా ఒక విధానం చేంజ్ చేసింది ఆ ఎగ్జిబిషన్ అవుతుందో. నిజంగా ఇది ఇక్కడ ఇలా చేస్తే ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు, ఇంకా వేరే దగ్గర చేస్తే ఇంకా ఇంత హ్యాపీగా అవుతుంది, ఇంకెవరున్న ట్రైబ్స్ అనే దాని మీద ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి, ప్లస్ ఇంకా కొన్ని ఎక్కువ ఫోటోలు తీయడానికి, ఎక్కువ ట్రైబ్స్కి వెళ్ళడానికి అది చాలా దోహదపడ్డది. ఎందుకంటే వాళ్ళ ఫేసెస్లో నేను హ్యాపీనెస్ చూశాను. అంటే దిస్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఫోటోలు చూడడము, చేయడము, అంటే నేను ఇలా ఉంటాను, నిజంగా ఇలా ఉన్నాను, ఇంత అందంగా ఉంటారు, వాళ్ళ ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఆ ఫోటోగ్రాఫ్లో చూస్తే, ఫోటోగ్రాఫ్ ఏమవుతుందంటే ఇంకా అందంగా చూపిస్తుంది కదా. సో మనం తీసే విధానము కొంచెం ప్రొఫెషనల్గా తీసే విధానంతో బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకొని, గ్రీనరీ అన్ని చాలా అద్భుతంగా ఫొటోస్ వచ్చాయి కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో అక్కడ నాకు టచ్ చేసిన ఇంకో ఎమోషనల్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా 2.5 years బ్యాక్ నేను ఒక బోండా మైలను తీశాను. ఆమె అప్పుడు ఒక సంతకు వచ్చింది, తీశాను. ఆమె యాక్చువల్గా ఆమె చనిపోయిందని నాకు తెలియదు. చనిపోయారు. నేను 2.5 years బ్యాక్ తీసిన ఫోటో అది ఎగ్జిబిషన్లో పెట్టాను. అది ఎగ్జిబిషన్లో పెడితే ఇలా అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, బోండా వాళ్ళు ఇటు వచ్చారు. సో ఎగ్జిబిషన్ పెట్టాను, అందరు చూసుకుంటా, బోండా మహిళలు వాళ్ళు అంతా ట్రైబల్స్ చూసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక ఆమె వచ్చేసి అక్కడ ఒక ఫోటో దగ్గర వచ్చి ఆగిపోయింది, ఆగి ఏడుస్తుంది ఒకటే. అంటే బాగా ఏడుస్తుంది, చాలా అసలుకి మొత్తం కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఏడుస్తుంది. నాకు అదే ఏమన్నా అన్నరా ఏంటని నాకు భయం వేసింది. ఎందుకంటే ముందే చాలా ఏరియా అంత అది కాదు యాక్చువల్గా. సో సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది అనేది అంటే మనకు ఆ లాంగ్వేజ్ రాదు. వాళ్ళ లాంగ్వేజ్ ఒడియా లాంగ్వేజ్ కాదు, ఒడిస్సాలో ఉన్న ఒడియా లాంగ్వేజ్ కాదు. దే హావ్ సమ్ అలగ్ టోటల్గా డైలెక్ట్ ఒకటి రెమో అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్, దానికి రెమో. సో దానికి లిపి కూడా లేదనమాట ఆ భాషకు. అంటే మనకు ఆ ఎలా ఉంటుందో వాళ్ళకి లిపి ఉండదు, జస్ట్ టాకింగ్ అలా లిపి లేని భాష. సో ఆ భాష తెలియదు, మనకి ఏం తెలియదు. అక్కడ తెలిసిన నాకెవరైతే సాయం చేసుకుంటూ వస్తున్నారో ఆ జర్నలిస్ట్ని ఇంకో అబ్బాయిని పిలిచి అడితే ఎందుకు ఏడుస్తున్నావు అది అని అడితే, ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఈమె మా అమ్మ 2.5 years బ్యాక్ చనిపోయారు. సో నేను 2.5 years తర్వాత మళ్ళీ చూస్తే నాకు మా అమ్మని చూసినట్టుంది, అది ఇది అని చెప్పేసి. అరే అవునా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాక్చువల్ చెప్పాను కదా ఫోటోస్ ఉండవు, మనం ఇంట్లో పెట్టుకోవడమే యాక్చువల్గా చాలా తక్కువ. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర ఫొటోస్ లేవు. చూసిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా నేను. సరే
అంటే నార్మల్గా మన ఏరియాలో ఎవరైనా చనిపోతే వ్యక్తి తీసుకొచ్చి మనం ఫోటోలు పెట్టేసుకుంటాం. ఆ ఏరియాలో వాళ్ళ అమ్మ చనిపోయిన ఆమెను మళ్ళీ నేను చూపెట్టగలిగాను కదా అనేది ఒక టచ్ నిజంగా. అంటే ఒక అమ్మను చూపెట్టే పవర్ ఎవరి దగ్గర ఉంది లోకంలో అంటే మళ్ళీ బ్యాక్ మన ఫోటోగ్రాఫర్స్ దగ్గర. కరెక్ట్. అదొక్కరే, ఇంకెవ్వరు లేరు. సో గాడ్ తర్వాత మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయాలన్నా, మళ్ళీ చూపెట్టాలన్నా, పోయిన కాలాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలన్నా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ ఫోటోగ్రాఫర్స్, నాట్ విత్ ఏఐ. ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఇంత నడుస్తుంది కదా. సో ఏఐ కూడా చూపెట్టలేదు. ఎందుకంటే ఏ అనేది మనం ఏదైనా కమాండ్ ఇస్తే తప్పించి అది తీసుకొని రాలేదు. అంతే తప్పించి సతీష్ ఈడా ఉంటాడు నువ్వు తీసుకురా ఏ అంటే అక్కడ ఫోటోగ్రాఫ్స్ దాని దగ్గర లేకపోతే ఏ గిట్లా చూపెట్టలేదు. నా దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్ ఉన్న ఫోటో అక్కడ ఫీడ్ చేస్తేనే వస్తుంది. అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అన్ని ఒకవేళ నువ్వు ఏలో పోయి కొట్టేసి నువ్వు అక్కడ ఏం ఫీడ్ ఇవ్వకపోతే దాని దగ్గర డేటా లేకపోతే అది ఇవ్వలేదు. సో ప్రైమ్ మినిస్టర్ కానీ, పెద్ద పెద్ద వ్యక్తులు కానీ, మీరు కానీ, నేను కానీ, ఇప్పుడు ఎవరు అంటే మనం ఫీడ్ ఉంటేనే ఇవ్వగలుగుతుంది. సో అలాంటిది ఆ ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన సైడ్ నుంచే. సో ఇప్పుడు మొన్న ఒకటి ఆర్ట్ ఏదైతే ఇప్పుడు ఏలో కొన్ని కార్టూన్ ఇమేజెస్ అవన్నీ చాలా ఫేమస్ కనిపిస్తుంది, అది కొట్టొచ్చినట్టు. అరే ఇది ఏంది, నేను కాదు ఇది. అదంతా ఏంటంటే మన ఫోటోగ్రాఫర్స్ ఇచ్చిన కమెంట్స్ వస్తుంది తప్పించి ఇంకా వేరేది లేదు. సో ఏదైతే అయింది, ఆ సంఘటన అయిన తర్వాత నేను ఇక నిశ్చయించుకున్నాను. సో అంటే ఫైనాన్షియల్ ఎంత స్ట్రగుల్ అయినా కానీ దీనివల్ల ఏం రాకున్నా పర్వాలేదు, సరే నేను గెట్ మూవ్ అవ్వాలి, ఇంకా చూపెట్టాలి. మెయిన్లీ ట్రైబల్స్ ఎందుకంటే చెప్పిన కారణం ఇదే, వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉండదు, చేయదు. సో వాళ్ళు ఎంత కలర్ఫుల్ ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందని చూపెట్టాలని చెప్పేసి కోరిక బలంగా నాటుకొని, సో అక్కడ నుంచి హ్యావ్ స్టార్టెడ్ ఇక లిటిల్ మోర్ అనమాట. ఇక చాలా ఇంకా వేరే ట్రైబ్స్కి వెళ్ళడం, వేరే స్టేట్స్కి వెళ్ళడము విత్ మై ఓన్ మనీ, నాట్ విత్ ఇన్ అ సింగిల్ ఎన్పీ, నాట్ విత్ ఎనీ స్పాన్సర్, ఏ ఫ్రెండ్స్ దగ్గర కానీ. ఒక్కోసారి అప్పుడు వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కొందరు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో వెళ్ళడము, షేర్ చేసుకోవడం. అంటే డబ్బులు ఒకవేళ ఎందుకంటే షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు 20,000 అయ్యే దగ్గర ముగ్గురు వెళ్తే తక్కువ 6,000-7,000 అవుతుంది కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళడము. వాళ్ళు ఏదైనా చెప్తే మనము కొత్త ప్లేసెస్ ఉన్నాయంటే వెళ్ళడము, చేయడము. సో అలా ఎక్స్ప్లోర్ జరగడం ఇంకా చాలా ట్రైబల్స్ ఉన్నారు. See, before that, అంటే I remember one incident where one of your photograph was a reason to construct toilets. అది చాలా మూవింగ్ సంఘటన. ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ అక్కడ మీరు అనుకోలేదన్నారు అంటే నాకు గుర్తుంది కాబట్టి, అంటే మీరు చెప్తే బాగుంటుంది మీ పదాల్లో. అక్కడ ఉండిన ప్రాబ్లం అని మీకు అది ఎందుకు అనిపించింది, ఫస్ట్ ఐడెంటిఫై చేసినారు ఎట్లా, అండ్ ఫోటోగ్రఫీ వల్లనే అది జరిగిందని నా అభిప్రాయం. అంటే ఒక చిన్న అంటే జర్నలిజంలో కానీ దేంట్లో కానీ 1 picture ఈజ్ ఈక్వల్ టు 1000 words. కరెక్ట్. సో అది ఆ ఫోటో యాక్చువల్గా నేను అది ఎల్బీ నగర్లో తీశాను. ఎల్బీ నగర్లో క్యాజువల్గా నేను అప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మాకు జర్నలిస్ట్కి చాలామందికి అసైన్మెంట్స్ ఇస్తారు. ఏంటంటే స్కూల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇస్తుంటారు అన్నమాట. రెగ్యులర్ అప్పుడప్పుడు 2-3 monthsకి ఒకసారి వెళ్ళిరండి గవర్నమెంట్ స్కూల్స్కి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మనము అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేది పబ్లిక్ పేద పిల్లలు చదువుతారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అంటే వాళ్ళకు ఇచ్చే వసతులు ఎలా ఉంటాయి ఏంటి సంగతి ఇవన్నీ చూసి వెళ్ళమని చెప్తారు. సో ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాను నేను ఆ స్కూల్కి. ఒకసారి వెళ్ళాను ఇంత ముందుకు వెళ్తే అప్పుడు టాయిలెట్స్ ప్రాబ్లం నాకు అంటే నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళాను కాబట్టి ఒక బౌండరీ వాల్ లేదు, కుక్కలు వస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళడం జరిగింది క్యాజువల్ ఇలానే వెళ్ళినప్పుడు. సో అప్పుడు చూసిన తర్వాత షాక్ అనమాట. అది వెళ్ళిన టైం ఏంటంటే ఇంటర్వెల్ టైం 10:30 టైం. సో అప్పుడు నేను లైన్ చూస్తే నేను షాక్ అయ్యా. అదంతా చాలా నియర్లీ 65-67 members గర్ల్స్ ఒకటే లైన్లో ఉన్నారనమాట టోటల్గా. సో ఒక్క టాయిలెట్కి ఇంత ఇంటర్వెల్ అనేది యాక్చువల్గా 15 minutes. 15 minutesలో ఇంతమంది గర్ల్స్ నిజంగా వాళ్ళు ఎలా అకామిడేట్ అవుతారు, వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళు అంటే ఒక్కొక్కరికి మినిమం సెకండ్స్లో పెట్టుకున్న 30-50 seconds పెట్టుకున్న ఇంతమంది ఎలా ఇంకా చాలా మంది ఉన్నారు పక్క కూర్చున్నారు, ఇంకా వాళ్ళు నిలబడలేక కూర్చున్నారు. అది ఎందుకంటే అది యాక్చువల్గా 670 గర్ల్స్ ఉన్న స్కూల్ అది. టోటల్ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్. గర్ల్స్ ఎక్కువ అక్కడ 300 బాయ్స్ ఏదో ఉంటారు, 600 చేంజ్ వీళ్ళు స్కూల్స్ వీళ్ళేదనమాట. ప్రైమరీ ప్లస్ హయ్యర్ 2 కలిపి ఉన్నాయి అక్కడ స్కూల్లో. సో నేను చూసి షాక్, ఎలా వెళ్తారు వీళ్ళు అంటే. వాళ్ళు ఏంది నేను ఫొటోస్ తీస్తున్నాను, బెల్ అయిపోయింది, చాలా మంది టాయిలెట్లు వెళ్ళకుండా వెళ్ళిపోయారు. క్లాస్ స్టార్ట్ అయిపోయింది.
సో Washroom కొందరు కి ఏంటంటే వెళ్ళకుండా వెళ్ళిపోయి కంపల్సరీ వెళ్ళాలి టాయిలెట్ కొన్న వాళ్ళకి 5-6 అక్కడ మిగిలారు. కరెక్ట్. నేను అడిగాను అక్కడ పక్కన పిలిచి, ఏంటమ్మా మళ్ళీ అంటే, ఎప్పటి నుంచో ఉంది సార్ ఇది ఇలా ఇలా అంటే, అరే ఇది తర్వాత మా ఈనాడుకి ఇవ్వడం జరిగింది ఆ ఫోటో. ఈనాడు వాళ్ళకు కూడా ఆ సమస్య తీవ్రత తెలుసు, అంటే నిజంగా అది ఎంతవరకు ఉందనేది తెలుసు కాబట్టి. సో మార్నింగ్ ఫ్రంట్ అంటే న్యూస్ పేపర్లో మెయిన్లో రావాలి ఫ్రంట్ అంటే చాలా తీవ్రమైన సమస్య ఉంది తప్పించి రాదు. కరెక్ట్. చాలా తీవ్ర సమస్య. మెయిన్ పేపర్లో చాలా మంచిగా ఆర్టికల్ ఇచ్చారు. రియల్లీ చాలా పెద్ద కాలం పెట్టేసి కాలమ్స్ వైజ్గా ఉంటుంది మా దగ్గర సైజెస్. ఒక 1 కాలం టోటల్గా అలా పెట్టించారు. సో దానికి టైటిల్ వచ్చేసి మరుగుపరచలేని నిజం అని చెప్పేసి టైటిల్ పెట్టారు. మరుగుపరచలేని నిజం. సో దీన్ని దాయలేము. మరుగు అంటే టాయిలెట్ టైటిల్, ఇంకా దాని గురించి స్క్రిప్ట్ మీరు చెప్తారా? లేదు, వేరే రైటర్ రాయడం ఉంటుంది. స్క్రిప్ట్ టైటిల్స్ మాత్రం అక్కడ ఒక టీం ఉంటుంది మా దగ్గర ఈనాడులో. ఈనాడు అంటే ఒక మంచి పేరు ఉంది ఈనాడుకి. ఏంటంటే మంచి టైటిల్స్ పెట్టారు, దాని మీద చాలా మంచి ఉద్దండులు ఉన్నారు అక్కడ. సో ఆ టైటిల్ మరుగుపరచలేని నిజం అని పెట్టాగానే యాక్చువల్గా మార్నింగ్ 6:30 నుంచి నాకు కాల్స్ రావడం మొదలయ్యాయి. స్టార్ట్ అయింది. అక్కడ ఆఫీస్కి కాల్స్ వెళ్ళాయి. ఎవరు తీశారు, ఎక్కడ ఉంది, నిజంగా ఉందా, లేకపోతే దీంట్లో ఇంకా అంటే కొన్ని ఏళ్ళపట్లేదంటే కొన్ని పేపర్ వాళ్ళు లేని పొంది పెట్టించి తీస్తారు కదా. సో అలా ఉందంటే 7:45 నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. తీసిన వాళ్ళు ఎవరు, మీరేనా చేసిన అది ఇంత. ఇది అయిన తర్వాత మీకు నేను ఒకటి చెప్తాను, అది సీఎం వరకు కూడా వెళ్ళిన సమస్య. అది సీఎం గారు ఆఫీస్ నుంచి నాకు ఇది 7:45 ఇక్కడ నుంచి కాల్ వచ్చింది. 8:30కి సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. సో ఇదంతా కరెక్టేనా కాదా? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వాన్ని ఏదో మనం చేయాలని చెప్పేసి ఇస్తారేమో అని చెప్పేసి. కరెక్టేనా కదా అంటే, అంత కరెక్టే సార్, ఇట్లా ఉందంటే. దాని తర్వాత వచ్చేసి కలెక్టర్ అప్పటిదప్పుడే వితిన్ 10:30 లోపు 25 lakhs శాంక్షన్ చేయడము, చెప్పేయడము అదే రోజు. అదే మార్నింగ్ 10:30కి 8:30కి మీకు కాల్ వచ్చింది. 7:45కి కాల్ వస్తే 8:30 ఇక్కడ నుంచి సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. తర్వాత 10:30 టైంలో మీకు 25 lakhs rupees దే హ్యావ్ శాంక్షన్. అంటే ఆన్ ది నోట్ అఫీషియల్లీ కాకుండా ఆన్ ది బై మౌత్ దే హ్యావ్ శాంక్షన్ 25 lakhs టు టాయిలెట్స్ కోసం, ఓన్లీ టాయిలెట్స్ కోసం, అల్ట్రా మోడర్న్ టాయిలెట్స్ కట్టేయాలని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టీంకి పంపించారు, వాళ్ళు చూసుకున్నారు అక్కడ పొజిషన్, వాళ్ళకి అర్థమైంది నిజమేని చెప్పేసి అర్థమైంది. సో అది దాని తర్వాత చాలా వైరల్ అయింది ఆ పిక్చరు. ఆ రోజు టాపిక్ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్లో నా ఫోటోని ఆ రోజు అంటే పతాక శీర్షికలు పెట్టేసి వాళ్ళు ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూస్ ఉంటాయో వాళ్ళు అదే మాట్లాడారన్నమాట ఆ రోజు మార్నింగ్. సో నిజంగా ఇది ఇలా ఉందంటే వీళ్ళు ఏం చేశారు, తర్వాత ఆ ఫోటోని బేస్ చేసుకొని మిగతా ఛానల్ వాళ్ళు, మిగతా జర్నలిస్టులు రాష్ట్రం మొత్తం ఒక చిన్న చెక్కలు కొట్టేశారు. దాంతో ఇలాంటివి దొరుకుతాయా? ఉన్నాయా? నిజంగా ఉన్నాయి, 100లలో దొరికాయి. అలా 1-2 కాదు, 100లలో. అంటే ఆలోచిస్తే అదొక మూమెంట్కి వెళ్ళిపోయింది. ఆ మూమెంట్కి అయిపోయింది. తర్వాత టాయిలెట్ బనావ్ మూమెంట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇలా ఉందని చెప్పేసి వేరే స్కూల్లో ఇట్లా ఉందని చెప్పేసి ఇచ్చాను నేను. దాని తర్వాత HPCL వాళ్ళు కూడా ఒక 10 lakhs పెట్టి ఒక కంటైనర్ ఇవ్వడము. సో ఇలా గవర్నమెంట్ కూడా కొంచెం అలర్ట్ అయిపోయింది. నాకు ఎక్కువ దొరకలేదు, కానీ సమస్యలు అయితే అప్పుడు ఉండే బాగా నిజంగా. బట్ ఐ రిమెంబర్ దట్. అంటే నాకు ఎందుకు అది అంత తగిలింది అది టచింగ్ ఫోటో అంటే, సొసైటీలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ఆయుధంగా వాడినారు మీరు. ఎగ్జాక్ట్లీ. అంటే తెలిసే చేస్తుంటారు, మీరు కూడా అనుకోలేదేమో ఈ సమస్య ఉందని చూపించాలనుకున్నారు, అంతే. కానీ ఇది అంతమందిని కదులుస్తుంది తెలియదు అని అనుకోలేదు. అంటే నేను అనుకున్నాను యాక్చువల్గా. కేటీఆర్ గారు దానికే పిలిచారు కదా. కేటీఆర్ గారు ఒక ఫోటో ఎగ్జిబిషన్, ఫోటో అవార్డ్ సెరమనీ ఉంటే దాంట్లో నాకు కూడా అవార్డు వచ్చింది ఫోటోకి. సో నాకు వచ్చింది కన్సలేషన్ ప్రైజ్. అసలు యాక్చువల్గా ఫస్ట్ ప్రైజ్ రావాలి. అది కన్సలేషన్ ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు గవర్నమెంట్స్ అంటే కొన్ని ఫోటో కాంపిటీషన్స్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ అపోజిట్ అయినట్టు అవుతుంది అని చెప్పేసి దాన్ని కొంచెం అది చేశారు పక్కన. కానీ కేటీఆర్ గారు ఆ రోజు ఎగ్జిబిషన్ చూస్తున్నారు, నా ఫోటో చూశారు. ఇది ఎక్కడ అంటే, ఇది ఇక్కడే సార్ హైదరాబాద్. ఇంపాసిబుల్, అది హైదరాబాద్లో ఎలా ఉంటుంది అంటే. యాక్చువల్గా అది కేటీఆర్ వరకు రీచ్ కాలేదు అనుకుంటా అప్పటికి ఆ సమస్య. సీఎం వరకు వెళ్ళింది కానీ కేటీఆర్ గారు రీచ్ కాలేదు ఎందుకు. సో లేదు హైదరాబాద్ ఉండే అవకాశం లేదు, ఇదేదో ఫేక్ ఫోటో అది ఇది అని చెప్పి. లేదు సార్ మన ఈనాడు ఫోటోగ్రాఫరే, జెన్యున్గా అయిపోయింది, సాల్వ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ప్రాబ్లం అది అని చెప్తే, నిజంగానే అని చెప్పేసి ఆయన స్టేజ్ పైన పిలిపించుకున్నారు. పిలిచి నిజంగా అంటే కరెక్టే సార్ అంటే సాల్వ్ అయిపోయింది ఆ టోటల్ ప్రాబ్లం అంటే. కాలేదు సార్, ఇంకా దానికి వాటర్ పైప్ లైన్ ఏదో సప్లై కొంచెం ప్రాబ్లం ఉందంట, హిల్లీ ఏరియాలో ఉంటుంది కొంచెం, అది ఒక రాక్ పైన, అది వాటర్ పైప్ లైన్ కొంచెం డబ్బులు అవుతుందని చెప్పేసి ఆపేశారు సార్. టాయిలెట్స్ అయితే మొత్తం అయిపోయాయి అంటే ఆయన అప్పటిదప్పుడే మళ్ళీ ఒక 5 lakhs శాంక్షన్ చేశారు ఆన్ ది స్టేజ్. వాళ్ళకి పిఏని పిలిచి చేసి వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో వారం రోజులు అయిపోవాలి మొత్తం. సో ఓకే సతీష్, ఓకే డన్. నేను మీ ప్రోగ్రెస్ని చూసిన దాంట్లో ఇది స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ అనుకోవచ్చు. యా. నెక్స్ట్ నేషనల్ లెవెల్ వెళ్ళినారు మీరు.
ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. ఒక్కొక్క ఫోటోది ఒక స్టోరీ యాక్చువల్గా. అంటే ట్రైబల్స్ నేను ఎక్కువ ఇక్కడ పంపించలేదు యాక్చువల్గా. సో జర్నలిజం వైజ్గా లేకపోతే పోర్ట్రేట్స్ అని చెప్పేసి అలాంటి ప్రైజెస్కి నేను కొన్ని కాంపిటీషన్స్లో అప్పుడప్పుడు పాల్గొన్నాను. సో చాలా వాటికి నేషనల్ యాక్సెప్టెన్సెస్ ప్లస్ కొన్ని సెలూన్స్లలో రావడం దాంట్లో దీంట్లో జరిగింది. సో అంటే ఓన్లీ ఏదో రికగ్నైజ్డ్ మంచిగా అనిపించిన సెల్ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఒక 2-3 సెల్ ఉన్నప్పుడు ఉండే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ అవుతుండే, అంటే జర్నలిజం దాంట్లో అవకాశాలు ఇచ్చేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్గా ఐ హ్యావ్ గాట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ. సో రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ వచ్చేసి టోటల్గా దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఈ ట్రైబల్స్ జర్నలిజం కాకుండా అది వైల్డ్ లైఫ్. అంటే చాలా మందికి నేను యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్గా ఉంటాను యాక్చువల్గా. ఎక్కువ పెట్టుకోవడం చేయడం ఇప్పుడు అంటే రీల్స్ ఏదైనా చిన్న విషయం కలిసినా ఒక 10 రీల్స్ తీసేస్తారు. సో నా దగ్గర అంత స్టఫ్ ఉన్న ఇప్పటిదాకా నేను టర్టిల్ మీద ఒక రీల్ చేయలేదు, ఒక రీల్ తీయలేదు, ఏలేదు కూడా. ఆ ప్రయత్నానికి నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ వ్యూస్ గురించి దాని గురించి పాకలాడకుండా నా దగ్గర ఉన్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక చిన్న డాక్యుమెంటరీ తీసుకొని పెట్టుకున్నాను, ఒక యూట్యూబ్ దాంట్లో పెట్టాను నా పర్సనల్ గురించి, అంతే తప్పించి నేను ఇప్పటిదాకా దాని మీద ఎప్పుడు రీల్ చేయలేదు. నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్స్లో వచ్చాయి టర్టిల్స్. దగ్గర 10 lakhs పైన వచ్చాయి. ఎప్పుడు కానీ 7 lakhs 10 లక్షల తాబేలు విత్ ఇన్ ఒక 3-4 kilometers స్ట్రెచ్లో. సో అక్కడ వేరే వాళ్ళు ఉంటే ఎన్ని రీల్స్ ఎన్ని అవుట్కమ్ వస్తుండో జస్ట్ నేను ఎప్పుడు సెల్ ఫోన్ కూడా బయట తీసి దాని ఒక వీడియో కరెక్ట్గా తీయలేదు. జస్ట్ కొంతమంది ఒక రికార్డ్ ఉండాలని చెప్పేసి వీడియో తీసాను తప్పించి అది ఎప్పుడు ఫేస్బుక్లో పెట్టలేదు, నేను ఎప్పుడు రీలు చేయలేదు దాని మీద. సో అంటే సీరియస్నెస్ వచ్చేసి దానిపైననే కాబట్టి ఒక సబ్జెక్ట్ని మనము ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని కాపాడాలి, దానికి లోకానికి చూపెట్టాలి దాని మీద తప్పించి ఈ విధానంతో కాదు, ఏదైతే రీల్స్ మీద విధానంతో దాంతో కాదు. సో అలా దానికి నేను 10 years చేస్తున్నాను యాక్చువల్గా. అది ఇక్కడ నుంచి ఒడిస్సా యాక్చువల్గా 1100 kilometers అది టోటల్గా వెళ్ళాలంటే 1100 kilometers పోవడానికి వన్ వే పోవడానికి రావడం అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇయర్లీ 2 times 3 times అలా వెళ్ళేవాడిని. 2-3 timesలో కూడా అంటే ఇప్పుడు ఉన్న జాబు యాక్చువల్ చిన్నది ఈనాడులో, అంటే శాలరీ ఎంత అని చెప్పలేకున్నా చిన్న శాలరీ, మీ నవ్వులనే మాకు ఫ్యామిలీ. సో ఇవన్నీ చూసుకొని ఇవంతా ఓవర్కమ్ అయ్యి రావాలి చేయాలంటే ఎలా వెళ్ళాలి? ఫ్లైట్లో వెళ్ళలేము, కార్లో వెళ్తే మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో ఉన్నది ట్రైన్ ఆప్షన్ ఒకటి, బస్ అంటే అంత లాంగ్ జర్నీ చాలా కష్టం. ఇంకొకటి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉండవు అనమాట. సో ట్రైన్లో వెళ్ళినా ఎక్కడో దిగాలి, మళ్ళీ దాన్ని వేరే బస్సెస్ పట్టుకొని రావాలి చేయాలి. సో ట్రైన్లో వెళ్ళినా ఒక్కోసారి ఏంటంటే ఆ న్యూస్ ఎలా వస్తుండేనంటే చాలామంది ఫ్రెండ్స్ ఆడుతుంటారు, అది మమ్మల్ని ఇంట తీసుకెళ్ళచ్చు కదా అది ఇది అని ఆడుతుంటారు. కానీ ఆ న్యూస్ ఎలా ఉంటుందంటే ఈరోజు నైట్ తెలిస్తే రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే నైట్ తెలిస్తే నైటే బయలుదేరాలి ఒక 2-3 hours. సో వెళ్ళాలి, ట్రైన్ పట్టుకోవాలి, అక్కడ టికెట్ ఎలా రిజర్వేషన్ ఉండదు. సో టీటీ దగ్గరికి వెళ్ళి ఒక్కోసారి టీటీ మంచి వాళ్ళు ఉంటేనేమో ఏదైనా సీట్ ఉంటే కేటాయిస్తారు, లేకపోతే వాడు లేదు ఎవరైతే ఏంది జర్నలిస్ట్ అయితే ఏదైతే మీరు అక్కడ దిగిపోండి చేయండి అనే సందర్భాలు ఉన్నాయి. సరే వాళ్ళకు కొంచెం ఏదో అన్న ఇట్లా ఉందని చెప్పి చెప్పడం, సార్ ఇట్లా ఉందని చెప్పడం. ఒక్కోసారి సీట్లో కూడా కూర్చోబెట్టిన టీటీస్ ఉన్నారనమాట, మీరు ఇలా కూర్చోద్ది ఇక్కడ మా జాబ్ పోతుంది ఏదో చెప్పేసి. నేను అంటే బాత్రూమ్ల దగ్గర కాకుండా ఎక్కడో కొన దగ్గర కూర్చోవడము నిలబడము అలా ట్రావెల్ చేసిన రోజులు ఇట్లా చాలా ఉన్నాయి. సో అలా వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ ఎందుకంటే ఐ హ్యావ్ రికార్డ్ దట్, అంటే ఉండాలని చెప్పేసి పెట్టుకున్నాను. అంటే మీరు ఇప్పుడు అచీవ్ అయిన తర్వాత చాలా మంది అనుకుంటారు ఎల్లుంటాడులే లగ్జరీస్ వెళ్ళుంటాడు, ఎవరైనా స్పాన్సర్ చేసి ఉంటారు, ఈనాడు ఇచ్చిందేమో అంటే అనేసుకుంటారు జనాలు. వన్స్ యూఆర్ సక్సెస్ఫుల్, అరే ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లోనే స్టేట్ లెవెల్ అప్రిసియేషన్, నేషనల్ లెవెల్ అప్రిసియేషన్, ARPS దాకా పోయినారు అంటే యూఆర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఫోటోగ్రాఫర్. ఆ సబ్జెక్ట్ మీద ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట ఆ సబ్జెక్ట్ మీద. ఎందుకంటే యాక్చువల్ ఒడిస్సాలో ఇంత అంటే వండర్స్ ఏవైతే ఇస్తున్నారో ఇప్పుడు 7 wonders అని ఇస్తున్నారు, న్యాచురల్గా ఇవ్వాలంటే నన్ను అడితే మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్లో పెట్టవచ్చు ఇది. ఎందుకంటే ఒకటే ప్లేస్లోకి అన్ని లక్షల తాబేళ్ళు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ప్లేస్లోకి రావడము, అది కూడా అవే తాబేళ్ళు రావు. ఎందుకంటే ఇక్కడ గుడ్లు పెట్టిన తాబేళ్ళు వెళ్ళి మళ్ళీ పెద్దగా మళ్ళీ ఇక్కడికి వస్తాయి. సో అది సైంటిఫికల్ ఎంత పాసిబుల్ ఏంటనేది అదొక వండర్. మెక్సికోలో ఒకటి మెక్సికోలో ఉంటుంది యాక్చువల్గా సేమ్ ఇలానే
ఆరిబాడ అంటారు దీన్ని. ఆరిబాడ అంటే గుడ్లు పెట్టే ప్రాసెస్ని ఆరిబాడ అంటారు. సో అది ఒకటి మెక్సికోలో ఒక సైట్ ఉంది, ఆలివ్ రిడ్లీది, సేమ్ ఇల్లు సైట్, కానీ దానికన్నా మంచి సైట్ మన దగ్గర ఉంది. కానీ మన గవర్నమెంట్స్ నెగ్లిజెన్సీయా లేకపోతే నేచర్ ఎవరైతే ఇప్పుడు లవర్స్ ఉంటారో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోవడమా తెలియదు. కానీ సో ఇప్పటికీ అది సబ్జెక్టు ఆ వింత అనేది అలా ఉండిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది, కొన్ని సంవత్సరాల నుంచి తెలుస్తుంది అది బయటికి. ఆ తెలిసే మూమెంట్లో నాకు ARPS రావడము, అది వరల్డ్ వైడ్గా రికగ్నైజ్ అయింది. దాని తర్వాత అవే సేమ్ ఫొటోస్ నాకు IPFలో ఛాన్స్ వచ్చింది, ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో. ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ఆల్సో ఇట్స్ వెరీ, అది చాలా అదనమాట. దాంట్లో అంటే ఒక ఫోటో 2 ఫోటోలు పట్టడం అనేది చాలా హ్యాపీ ఫోటోగ్రాఫర్స్కి. సో అలాంటిది నావి 16 ఫోటోగ్రాఫ్స్ అవి సెలెక్ట్ అయ్యి సో అక్కడ ఎగ్జిబిషన్లో పాల్పంచుకోవడం జరిగింది హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. సో అక్కడ నాట్ జియో ఫోటోగ్రాఫర్ వచ్చేసి దానికి సపరేట్లో ఒకటి అప్రిషియేషన్ ఇచ్చారు నాకు. సో నన్ను తీసుకొని ఆయన ఫోటోలు దిగడము చేయడము, దాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం ఇప్పటికి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సో విత్ గాడ్ బ్లెస్ ఇంకా దాని ప్రాజెక్ట్ పెద్దగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడే అది లీక్ చేయదు కాబట్టి ఐఎమ్ నాట్. అండ్ ఇంకా నేను గమనించింది అది దట్ వాస్ షాట్ ఆన్ అ వెరీ ఎంట్రీ లెవెల్ DSLR. ఐ రిమెంబర్ ఎంట్రీ లెవెల్స్ కెమెరా కాదు ఇంపార్టెంట్, అంటే జనాలు ఇప్పుడు ఫోటోగ్రఫీ టీచర్గా నేను చూస్తూ ఉంటే చాలా మందికి ఫ్యాన్సీ కెమెరా ఉండాలి, మిర్రర్లెస్ ఉండాలి, ఫుల్ ఫ్రేమ్ ఉండాలి, ఇంత ఖరీదైనది ఉండాలని. కానీ మీరు తీసింది నేను చూస్తున్నాను కాబట్టి ఐ టెల్ ద స్టూడెంట్స్ ద సేమ్ థింగ్. క్రాప్డ్ బాడీతోని ఆయన తీయగలిగిన ఫోటోకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది అంటే అది ఏ ఆయుధంతో యుద్ధం చేస్తున్నామని కాదు. D60 అనేది చాలా ప్రైమరీ కెమెరా యాక్చువల్గా. D60 వాడినారు. D60తో నేను దగ్గర 50 అవార్డ్స్ పైన తీసుకున్నాను. D60 కెమెరా తోటి 50 అవార్డ్స్ వచ్చాయి. 50 అవార్డ్స్. నాది ఓన్ కెమెరా. ఫస్ట్ DSLR. తర్వాత D60. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు కొంచెం సీరియస్గా సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు 2-3 సార్లు తీసుకెళ్లాను. నేను ఫుల్ ఫ్రేమ్ బాడీ కొన్నది లాస్ట్ 1.5 year బ్యాకే. సోనీ కెమెరా ఫుల్ ఫ్రేమ్ కొన్నది నా లైఫ్లో, నా ఓన్ కెమెరా ఫుల్ ఫ్రేమ్ లాస్ట్ 1.5 year బ్యాకే కొనుక్కున్నాను. మీ టోటల్ ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఎంత? టోటల్గా D60 పైన D90 7100 అంటే ఇయర్స్ పరంగా చూసుకుంటే నాట్ ఫుల్ ఫ్రేమ్ అనమాట. అది అన్ని క్రాప్డ్ బాడీస్. సో యూ స్టార్టెడ్ విత్ D60 డిజిటల్ ఫోటోగ్రఫీ, D7100. అప్పట్లో నాకు గుర్తుంది ఖర్చు కట్టుకొని D7100. రైట్. టోటల్ అదంతా క్రాప్ బాడీసే. సో ఫుల్ ఫ్రేమ్ అనేది లాస్ట్ 1.5 year బ్యాక్ కొన్నా నేను. సో దాంతో ఎక్కువ తీయలేదు మళ్ళీ నేను. కరెక్ట్. సో ఆల్రెడీ అంటే మీరు సాధించిన ఘనత అంతా నికాన్ కెమెరాస్ క్రాప్డ్ బాడీస్ లోనే కొన్ని సెన్సార్స్ తోని. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్న కొన్ని కెమెరాస్ ఒక 3-4 సందర్భాలలో, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కంపల్సరీ దాంతోనే వస్తుంది, బాగా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గర అడిగి తీసుకెళ్ళడం, అలా కొందరు మా ఫ్రెండ్స్ ఇచ్చిన దానివల్ల తీయడం జరిగింది దానివల్ల. సో ఆల్మోస్ట్ నా 90% ఆఫ్ వర్క్ మొత్తం క్రాప్ బాడీ టోటల్గా దాని పెరగడం. నైస్. సో కెమెరా కంటే కళ ఇంపార్టెంట్ అనేది అది ఇంపార్టెంట్ మీరు నిరూపించారనే చెప్పాలి. చాలా నిరూపించుకోవడం కదా, అంటే నేను ఒక్కనే కాదు చాలా మంది చెప్పేది అదే. ఇప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్గా చాలా పెద్దవాళ్ళు ఉంటారో, సో లెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. వాటర్. సో లెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సెన్స్. సో మనం ఎలా తీస్తున్నాము లెన్సెస్, కొందరు 600-900 పెట్టేసుకొని వెళ్ళిపోయి ఏదో వాళ్ళకి ఏం తీస్తున్నామో తెలియదు, ఎలా తీస్తున్నామో తెలియదు, ఒక మోషన్ క్యాప్చర్ ఉండదు, ఒక దాంట్లో అంటే లైఫ్ ఉండదు. సో కొందరు ఉన్నారు అలా. సో అంటే కెమెరాస్ పెట్టేసుకొని మా జర్నలిస్ట్లో ఇలా చాలా మంది. నేను రిలేట్ కాగలను. అంటే యాజ్ అ ఫోటోగ్రఫీ టీచర్ నేను చూసే దాంట్లో ఈ కెమెరాతో తీసారా, ఈ లెన్స్ తో తీసారా అంటే ఆ ఫోటో నీకు ఏం ఫీల్ ఇస్తుంది, ఛాలెంజింగ్ ఎక్కడ స్టోరీ చెప్పాలనుకున్నాను. ఛాలెంజింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను యాక్చువల్గా సోనీ సైబర్ షాట్ కెమెరాతోని ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో యూ డోంట్ బిలీవ్, సోనీ సైబర్ షాట్తో చూసిన ఒక ఇమేజ్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళని కదిలించి దగ్గర ఒక 80 మంది పేద రైతులకు హెల్ప్ చేసింది అదొక ఫోటో. సో మళ్ళీ ఔటర్ లొల్లి అని చెప్పేసి క్యాప్షన్ పెట్టి సేమ్ ఏదైతే ఫస్ట్ పే చేశారు అప్పుడు కూడా ఫస్ట్ పే చేశారు. సో బుల్డోజర్ కింద పండుకున్న రైతులు ప్రొటెక్ట్ చేస్తుంటే అసలు ఏ మీడియా లేదు అక్కడ. దీన్ని మేము స్క్రీన్ లో చూపిస్తాం. సో ఆ బుల్డోజర్ కింద రైతులు ప్రొటెక్ట్ చేస్తుంటే నేను వెళ్ళి తీశాను అనమాట. ఏదో నార్మల్గా గొడవ అవుతుందంటే అందరూ ఏమనుకున్నారంటే రెగ్యులర్గా అవుతుంటాయి గొడవలు అనుకున్నారు, కానీ ఆ రోజు డిఫరెంట్ వ్యూ ఉండే యాక్చువల్గా. సో ఆ ఫోటో మార్నింగ్ బడి చేసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అధికారులు వాళ్ళందరూ స్పందించి ఏదైతే రైతులు అక్కడ ఒక పొలిటీషియన్ గురించి అయితే ఔటర్ రింగ్ రోడ్ని వేరే వేలో మలుపుతున్నారో ఆ వేరే వే మలుపుతుండడం వల్ల కొందరు రైతులు నష్టపోయారు. 80 మంది రైతులు నష్టపోతున్నారు. యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వేరేది ఉండే, ఆ పొలిటీషియన్ ల్యాండ్స్కి ఆ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఔటర్ రింగ్ అలైన్మెంట్ మార్చారు.
సో దానిలో రైతులు ఏం చేశారంటే అందరు వెళ్తున్నట్టు వెళ్తే మాకు నో ప్రాబ్లం, ఆ పొలిటీషియన్ గురించి మా పొలాలు పోవడం ఎందుకనేది ట్రై చేస్తే దాంట్లో ధర్నాలు చేసిన వాళ్ళు 3 చనిపోయారు. కూర్చొనా 3 రైతులు చనిపోయినా అక్కడ ఎక్కడి నుంచి స్పందన లేదు. సో ఈ ఫోటో బయటికి వెళ్ళిన తర్వాత ఇది వాళ్ళ అసలు అంటే తీవ్రత ఇంకా ఎక్కువైపోతుంది, మళ్ళీ పబ్లిక్ నుంచి ఏమైనా రావచ్చు అనే దాని మీద. సో అలైన్మెంట్ టోటల్గా మారకపోయినా కొంచెం మార్చి ఆ పోయిన రైతులకు మాత్రం నష్టపరిహారము వాళ్ళకి ఇల్లు ఇవ్వడం చేయడం అవంతా దీని తర్వాత జరిగింది. వెరీ నైస్. సో అదొక చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పటికీ అక్కడ ఊరు వాళ్ళు చాలా మంది గుర్తుపడతారు నన్ను, అక్కడికి వెళ్తే ఆ ఊరు వాళ్ళు అరే అన్న అప్పుడు ఫోటో తీయడం మీరు అంటే వాళ్ళు పోరాటం చేసి పొందుకోలేంది ఒక ఫోటో వల్ల సాధ్యమైందని చెప్పారు. జర్నలిజంలో అలాంటి ఫోటోస్ అవన్నీ చాలా స్టోరీస్ అలా అవి ఉన్నాయి. Which means that photo become the voice of those victims who were affected. Yes. సో జర్నలిజంలో ఉన్న పవర్ అలాంటిది యాక్చువల్గా. అంటే మంచిగా జర్నలిజం మంచిగా వాడుకుంటే వీ కెన్ డూ వండర్స్. జర్నలిజంలో ఫోటోగ్రఫీ ఒక టూల్ అని చెప్పొచ్చా? చాలా వెపన్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద టూల్, వెపన్ అని చెప్పొచ్చు. టూల్ అని కాదు. టూల్ అంటే ఓన్లీ మనము ఏదైనా చెడిపోయిన వస్తువుల్ని చేయగలుగుతాం. వెపన్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆయుధాలాగా ఎక్కువ పెట్టి మరీ మనము పాలకుల మీద కానీ లేకపోతే అధికారుల మీద కానీ ఒక బుల్లెట్ ట్రిగ్గర్ చేసి పెడితే ఎలా ఉంటుందో, బుల్లెట్ దిగితే చనిపోతారనే దాని మీద. సో జర్నలిజం కూడా అలాంటిది. అది చేయకపోతే ఏదైనా నాకు ప్రాబ్లం వస్తుంది అనే దాని మీద వాళ్ళు చేయాల్సిందే. సో అలాంటిది టూల్ కాదు అది, టోటల్గా. మీకు నేషనల్ లెవెల్లో ఇంకా ఈ ప్రోగ్రెస్లోనే అయోధ్య రామ మందిరంకి 7,000 మందిని ఇన్వైట్ చేస్తే మీరు కూడా దాంట్లో ఒక విఐపి ఇన్వైట్. 7,000 మంది కాదు, టోటల్ 7,000 మందిలో 4,000 మంది సాధువులు, 3,000 మంది కామన్ పబ్లిక్. అంటే 3,000 మంది భారతదేశంలో ఎంపిక పడబడిన వివిఐపీస్ లో ఆల్సో వన్. నేను వన్ ఆఫ్ ది. ఎలా సాధ్యమైంది అంటారు? సో సేమ్ ఇది అంటే కల్చర్ మీద అయితే నేను అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ట్రైబల్స్, నేను కల్చర్ మీద కూడా అసలు చాలా అంటే ఇప్పటిదాకా ఎక్కువ బయట పెట్టలేదు. నేను కల్చర్ పెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నాను. సో అంటే టెంపుల్స్ పైన కానీ లేకపోతే వేరే ఆచారాల పైన కానీ మన అంటే భారతీయత ఏదైతే ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో అలాంటి సందర్భాల్లో దాని గురించి చేయడము. సో అక్కడ తర్వాత ప్రెసిడెంట్ ఏదైతే మా ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చి నేను అక్కడ ప్రెసిడెంట్ ఆఫీస్లో నా ఫొటోస్ ఇప్పటికీ 65 ఫోటోలు పర్మనెంట్గా వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ చూసి రామ్ మందిర్ నుంచి కాల్ వచ్చిన సందర్భం ఏంటంటే యాక్చువల్గా అంటే ఎవరైతే కల్చర్కి బాగా ప్రమోట్ చేస్తున్నారో, అంటే ఎలాంటి అవి లేకుండా అంటే నాట్ కమర్షియల్గా చాలా మంది చేసేవాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలాంటి చేయకుండా ఎవరైతే ఉన్నారో కొందరు వాళ్ళు చూస్ చేశారు. ఆ 3,000 మందిలో అంబానీని పిలిచారు, అమితాబ్ని పిలిచారు, చిరంజీవిని పిలిచారు, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ పిలిచారు, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు, ఫారెన్ డెలిగేట్స్ ఉన్నారు, దాంట్లో సైంటిస్టులు ఉన్నారు. దాంట్లో నేను వన్ ఆఫ్ ది ఫోటోగ్రాఫర్. అంటే ఐఎమ్ సింగిల్ గా ఫోటోగ్రాఫర్ ఫెటర్నిటీ నుంచి నేను ఒక ఫోటోగ్రాఫర్ నేను పిలిచారు. వెరీ లక్కీ టు బి దేర్ ఆన్ దట్ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు రివార్డెడ్. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్గా శ్రీలంకకి ఇప్పటిదాకా ఫేస్బుక్ లో పెట్టలేదు అది, ఇప్పుడు చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇదంతా ఎందుకు అడుగుతున్నా తెలుసా అంటే మీరు ఫ్లోలో చెప్తున్నారు కానీ జనాలకి ఫోటోగ్రఫీ అంటే బేసికలీ డబ్బు సంపాదించడానికి ఒక ఉపాధి అనుకుంటారు. అండ్ ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. ఒక పాయింట్కి ఏమవుతుందంటే సే ఈవెంట్ ఫోటోగ్రఫీలో దిగినారు, ఈ ఫోటో తీస్తే ఇంత డబ్బు వస్తుంది, ఇది తీస్తే జనాలు మెచ్చుకుంటారే తప్ప ఏమొస్తుంది అని అనుకొని వెనకడుగేస్తారు. మీరు ఇలాంటివి చెప్తే అది ఒక స్ఫూర్తిని ఇస్తుంది అని అడుగుతున్నాను నేను. కంపల్సరీ. ఎందుకంటే చాలా మంది ఇప్పటికి నాకు చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు కూడా. అంటే నేను ప్రెసిడెంట్ మేడం ఏదైతే అప్పుడు నేను కలిసే వరకు కూడా నన్ను చాలా మంది ఒక పిచ్చోడు కిందనే కేటగిరీస్గా చేస్తుండే. అంటే మా ఇంట్లో మా వైఫ్ అని చెప్పలేను, మా ఫ్యామిలీ అని చెప్పలేను, కానీ కొంచెం బయట ఉన్న వాళ్ళు కొంచెం క్లోజ్ రిలేషన్స్ కూడా వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తీస్తున్నాడు, ఆడవిలలో వెళ్తాడు. మా మిస్సెస్ని కూడా చెప్పడం అనమాట, ఏంది వాడిని అట్లా ఇచ్చి పెట్టేసినావు, నువ్వేం చెప్పవా చేయవా, అసలు చూస్తున్నావా ఎక్కడికి వెళ్తాడు ఏదనేది. అంటే ఆమె దాంట్లో డౌట్స్ నింపడం అవన్నీ చేశారు. కానీ గాడ్ గిఫ్ట్, ఐ గాట్ ఎ గుడ్ వైఫ్. సో అంటే అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడంలో, నా మీద నమ్మకం ఉంచడంలో ఇస్ బెస్ట్ అనమాట. సో మా మదర్ తర్వాత సో ఎవరైనా నన్ను బెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఆమె చూస్తుంది, ఎలా మదర్ చూస్తుంది, కానీ మదర్ అంటే ఎలా చూడాల్సిందే చేయాల్సిందే, కానీ వైఫ్ అనేది చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలలో. అలాంటి సందర్భాల్లో కూడా ఆమె నాకు ఇచ్చిన సహకారం ఇప్పటి వరకు ఆమె చేసిన దానికి ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్. సో అది ఆ జర్నీ అలా సాకుంటూ వస్తుందనే మెయిన్ రీజన్ కూడా ఆమెనే అనమాట. సో
దీని తర్వాత అది చెప్పాను కదా. సో అయోధ్య తర్వాత ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ శ్రీలంక ఎంబసీ ఆల్సో. అంటే రాముడి దగ్గరికి వెళ్ళినారు, సీత రావణుడి దగ్గరికి కూడా రాముడు వెళ్ళారు. అయిపోయింది. సీత తర్వాత ఏమైందంటే యాక్చువల్గా అక్కడ శ్రీలంకలో సీతమ్మ వారి ఒకటి కొత్త టెంపుల్, పాత టెంపులే, అశోక్ వాటికలో కొత్త టెంపుల్ మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కుంభాభిషేకం చేస్తున్నారు. ఓకే. సో నాకొకరి అయోధ్య సోస్తాంసానని అని చెప్పేసి బాలగారు అని చెప్పేసి ఆయన దీని మీద బాగా చేస్తుంటారు, రామాయణం పైన దానిపైన. అక్కడ నుంచి ఆయన వచ్చిన ఆపర్చునిటీకి సో ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ శ్రీలంక ఆల్సో. శ్రీలంకకి వెళ్ళడము, ఇక్కడ నుంచి సరైవ నీళ్లు తీసుకొని ఇన్ ఫ్లైట్ అక్కడ వెళ్ళడము, కుంభాభిషేకంలో పాల్గొనడం చేయడం జరిగింది. సో అది కూడా ఒక చాలా పెద్ద పెద్ద మెమరీ యాక్చువల్లీ. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన ఫొటోస్ ఎన్నో ఉండొచ్చు, దాంట్లో మీకు చాలా స్పెషల్ అనే ఫోటో ఏంటి, ఎందుకు? సో అవార్డ్ విన్నింగ్ ఫొటోసా లేకపోతే సంథింగ్ అంటే నాకు టచ్ అయిన ఫోటో? సో నాకు టచ్ అయిన ఒక యాక్చువల్గా ఫోటో వచ్చేసి ట్రైబల్స్లో మాత్రము బోండా ట్రైబలే. ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడైతే నేను ఆ ముస్లావిడది ఆ ఫోటో తీశానో, సో ఆ స్మైల్ అదంతా ఇప్పటికీ టచబుల్ ఉంటుంది నాకు. ఆ ఫోటో బోండా ఉమెన్ ఒక ఆమెది చాలా టచబుల్ ఉంటుంది ఈ ఫోటో. సో జర్నలిజంలో మాత్రము ఫస్ట్ అంటే పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ లేకపోతే ఒక చేంజ్ ఓవర్ అయిందంటే ఒక లేబర్ వర్క్ చేసే ఒక ఆవిడ ఎండాకాలం, బాగా ఎండాకాలము, సో రోడ్ పక్కన ఆమె గుంత తీస్తుంది అనమాట. అంటే టెలిఫోన్ లైన్ సంథింగ్ ఏదో తోతుంది. సో ఆ తోతున్నప్పుడు వాళ్ళ చిన్న పాప, అంటే ఒక జస్ట్ మంత్స్లో ఉంది, 6 months 8 months పాప. సో ఆ పాపను ఒక ఆమె చీరతోనే ఒక రోడ్, అంటే రోడ్ పైననే ఎగ్జాక్ట్ రోడ్ పక్కనే ఒక చెట్టు కట్టేసి ఆమె వర్క్ చేస్తుంది. సో ఆ మదర్ వాళ్ళ మదర్ కేరింగ్ ఎంత అటాచబుల్ ఉంటుందంటే నిజంగా అక్కడ అంత వర్క్ చేస్తుంది చేసుకుంటా కూడా ఆమె ఆ పిల్లని చూసుకునే విధానము, సో దగ్గర ఉండేటట్టు, అది కూడా నీడలు ఉండేటట్టు, అక్కడ ఆమె టోటల్గా వర్క్ ఎండలో చేస్తుంది, ఈమె నీడల బండ పెట్టింది. సో అది మదర్ చైల్డ్ అటాచ్మెంట్ అయితే ఉంటుందో, సో మదర్ డాటర్ అటాచ్మెంట్ అవుతుంది, అది చాలా టచబుల్. అంటే అది యాక్చువల్గా జర్నలిజంలో ఒక మంచి పేరు తీసుకొచ్చింది కూడా ప్రాపర్గా ఫోటో నాకు ఫస్ట్లో ఈనాడులో. సో ఇద్దరు ప్రేమ ఒక ఫ్రేమ్లో చూపెట్టడం అనేది నాకు చాలా నచ్చిన ఫోటో అది యాక్చువల్గా. వెరీ నైస్. కొత్తగా ఫోటోగ్రఫీలో వచ్చే వాళ్ళకి మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? కొత్తగా ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను ఏ కోర్సు సపరేట్గా చేయలేదు, ఏ దాంట్లో సపరేట్గా కాలేజ్కి వెళ్ళలేదు, కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏంటంటే యాక్చువల్గా అంటే వాళ్ళ ఓపిక మాత్రం కొంచెం తగ్గిందే అనిపించాలి. ఎందుకంటే వినడంలో కానీ, గురువు దగ్గర నేర్చుకోవడంలో కానీ, అంటే ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టంట్ అనమాట. జస్ట్ లైక్ మ్యాగీ నూడిల్స్ ఎలా ఉంటుందో ఇలా అయ్యాగానే నా రిజల్ట్ వచ్చేయాలి, నేను గురువు దగ్గర ఏం వినను కానీ నాకేదో మంచి ఫోటోలు తీయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము. సబ్జెక్ట్ కూడా ఎలా అంటే అంటే కొందరు కమర్షియల్గా వస్తే రావచ్చు, కమర్షియల్గా నేను సంపాదించాలనే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ కమర్షియల్గా మీరు నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఈ ఏదైతే గుండె ఏదైతే చెప్తుందో దాన్ని వినాలి ఫస్ట్. అంటే ఐసైట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఐసైట్ కన్నా ఫోటోగ్రాఫర్కి అంటే తన లోపడున్న భావాలు అనేది బయటికి రావాలి. బయటకు వస్తేనే కానీ ఒక మంచి ఫోటోగ్రాఫ్ని రెడీ చేయలేను. కమర్షియల్గా ఉన్నా సరే, ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వెళ్ళాలన్నా, ఒక ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి వెళ్ళాలన్నా నీ మనసులో ఉన్న క్రియేటివిటీ అనేది కంపల్సరీ నువ్వు బయట పెట్టాలంటే కంపల్సరీ ఇక్కడ ఫీలింగ్ ఉండాలి ఫస్ట్. అంటే నువ్వు ఒక చిన్న పెప్సీ క్యాన్ తీయాలన్నా, ఒక ఫ్రూట్ ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా, ఏదైనా సరే కమర్షియల్ ఫోటోగ్రఫీకి కూడా ఇది కరెక్ట్గా మనం ఆలోచిస్తే తప్పించి ఇక్కడ నుంచి సైడ్ నుంచి కరెక్ట్గా విజన్ రాదు. సో ఈ రోజులో నేను చాలా దగ్గర చూస్తున్నాను, అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ వెళ్తున్నారు, వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహార తీరు కానీ, వాళ్ళు అంటే తీసే విధానం కూడా కానీ ఆల్మోస్ట్ ఏం లేదు. అప్పుడు ఎలాంటిది ఏం లేకుండా ఇప్పుడు నేనున్నాను. సో కాలేజ్ వెళ్ళలేదు, ఆర్ట్ ఏదైనా అంటే ఒక ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకోలేదు, అంటే ముందు నుంచి ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, అది తీయాలనే ఒక డిఫరెంట్ వ్యూ కావచ్చు, దాన్ని ప్రజెంట్ చేయాలనే అది ఏదైతే ఇక్కడ ఉండిందో గుండెలో,
సో ఆ గుండెలో ఉన్న భావాలే మనకు అది ముందుకు నడిపించాయి యాక్చువల్గా. అంటే అదే నేర్చుకోవాలనిపించింది. గురువు లేకున్నా ఇంటర్నెట్లో పోయో, లేకపోతే ఫ్రెండ్స్ నుంచో, లేకపోతే సీనియర్స్ నుంచో. ఇప్పుడు హైదరాబాద్ వీకెండ్ షూట్స్ అని చెప్పేసి మాదొక గ్రూప్ ఉండే యాక్చువల్గా. అప్పుడు ఎవరు గురువు కాదు అక్కడ, చాలామంది సీనియర్స్ ఉండే. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే విధానం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా తీస్తారనేది అప్పుడు చూస్తుండే నేను. అరే ఇలా తీస్తారా, ఇలా తీస్తే ఇలా వస్తుందా అంటే. వాళ్ళు గురువులు కాకుండా మన మీద డామినెంట్ లేకుండా మనం నేర్చుకోవాలనే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మెయిన్లీ ఉండాలి స్టూడెంట్స్కి. సో ఇవాళ రేపట్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్, రీల్స్ దీని మీద పడిపోయి కొంచెం సైడ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కానీ అందరూ అలానే కాదు, ఉన్నారు కొందరు చాలామంది క్రియేటివ్గా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతో స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కాదు కానీ చాలామంది స్టూడెంట్స్ మాత్రం ఎందుకంటే ఇన్స్టెంట్గా ఏదో రిజల్ట్స్ వచ్చేయాలి, నాకు ఒక 3 నెలలు నేర్చుకోగానే 5వ నెలలో 6వ నెలలో నాకు అవార్డు వచ్చేయాలి, లేకపోతే నాది మొన్న రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ చెప్తాను యాక్చువల్గా. అంటే ఇది చెప్పొద్దు, పేరు చెప్పను. జస్ట్ ఒక 6 months నుంచి ఒక ఆయన ఒక ఫోటో తీస్తున్నాడు. అంటే మొన్న 2 సార్లు ఒక 2-3 years నుంచి బోనాల మీద తీస్తున్నా. 6 months బ్యాక్ నుంచి నాకు పరిచయం. సో 2-3 years బోనాలు తీస్తున్నాడు. బోనాలు తీస్తుంటే అన్న వచ్చేసి నాకు అన్న ఇట్లా నేను బుక్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా బోనాల మీద అన్నాడు. అంటే బుక్ పబ్లిష్ చేద్దాం అనుకుంటాను, జస్ట్ లైక్ కాఫీ టేబుల్ బుక్ అది. అంటే సరే మంచిదేరా, మంచి ఐడియా, ఇప్పటిదాకా చాలా తక్కువ మంది తీసారు అది అన్న అన్నాక ఒకసారి ఫోటోలు చూద్దాము అని చెప్పిన. అంటే ఆయనని అడిగారు, అన్న ఒకసారి ఫోటోలు చూడండి అన్న. చూసా అంటే సరే చూద్దామని చెప్పేసి ఒక 2 days తర్వాత ఫొటోస్ అన్ని తీసుకొని వచ్చాడు. ఆల్మోస్ట్ నేను 3 years తీస్తున్నాడు. 6 months బ్యాక్ నాకు పరిచయం, 3 years తీస్తున్నాడు. సో అన్నీ చూస్తే ఏంటంటే అక్కడ బోనాలు అనేది అంటే చాలామందికి తెలుసు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు, తెలంగాణలో మన కావచ్చు తెలుగు పీపుల్స్లో బోనాలు అనేది చాలా ఒక అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఎలా అంటే గ్రౌండ్ అంటే ఇంట్లో నుంచి తీసుకొని వీధుల్లోకి వచ్చే వరకు ఒక చాలా పెద్ద ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే వీళ్ళు అనుకునే బోనాలు ఏంటంటే ఎవరో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఆర్టిస్టులు వచ్చేసి అక్కడ రంగు పూసుకొని వచ్చి అక్కడ డాన్సెస్ ఆడుకునే బోనాలు అనుకుంటారు యాక్చువల్గా. ఆ ఫొటోస్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే బుక్ కాదు, ఒక 2-3 pages కూడా దానికి ఏ ఫొటోస్ పనికిరావు అనిపించింది. అంటే అతను ఊహ ఎట్లా అంటే ఒక స్టూడెంట్గా కానీ ఒక దాంట్లో ఒక స్టూడెంట్ వైజ్గా నేను బుక్ పబ్లిష్ చేయగలను ఊహ ఉంది. కానీ నిజంగా బోనాలంటే ఏంది అసలు, దాన్ని అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది తెలియదు అతనికి. ఇప్పుడు అక్కడ ఘటాల దగ్గర నుంచి తీసుకొని, రంగం దగ్గర నుంచి తీసుకొని, బోనాలు కుండలో ఏముంటుంది, అది ఎలా కలుపుతారు, ఆ పచ్చి కుండ ఎక్కి భవిష్యవాణి చెప్పే దగ్గర చూసి ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్ బోనాల్లో. సో మనోడు ఏం చేసినంటే కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి టోటల్గా ఆర్టిస్టులు ఏదైతే మేకప్ వేసుకుంటారో చార్మినార్ దగ్గర, లాల్ దర్వాజా ఇలా దగ్గర, సో అవే బోనాలు అనుకేసుకుంటున్నాడు. సో తమిళనాడు, కర్ణాటకలో వచ్చిన ఆర్టిస్టులు వేసిన రంగులు కనిపించినాయి కాబట్టి ఆడుతుంటే చేస్తున్న బోనాలు అనిపించింది తప్పించి దాని వెనక హిస్టరీ ఏంది, నిజంగా ఎందుకు తీస్తున్నారు అనేది తెలుసుకోవాలని అది లేదు, ప్లస్ ఇంట్రెస్ట్ లేదు. సో దానివల్ల అని చెప్పిన అరే బాబు ఇది 2-3 pages గిట్లా పనికిరాదు, వర్క్ చేయి, ఇంకో 2 years చేయి, ఈ ఇయర్ అయిపోయింది, మొన్న లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇది ఇయర్ ఉంది, ఈ ఇయర్ చేయి, ఇంకో 2 years చేయి అని కొన్ని కాన్సెప్ట్ చెప్పాను అనమాట. ఇంకో ఇలా ఉంటుంది బోనాలు, ఇది బోనాలు, ఇది ఎవరో వచ్చిన ఆర్టిస్టులు వేస్తే ఆడ మంటలు, ఇక్కడ గ్యాస్ పెట్టేసి మంటలు తీయగానే అది కాదురా బాబు, ఓన్లీ దుంకులాటలు, తీర్మార్లు ఇవి కాదు బోనాలు అంటే. బోనాలు ఏమో చాలా ఉన్నాయి, నువ్వు ఒక బుక్ పబ్లిష్ చేయాలంటే నీకు మంచి పేరు రావాలంటే ఇలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నాకు చాలా మంది తారసపడుతున్నారు ఈ మధ్యలో. సో 1 సంవత్సరం అయితే తీసేసి నేను కాఫీ టేబుల్ బుక్ చేస్తాను, బిలీవ్ ఇట్ నాట్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా 15 years నుంచి నేను ట్రైబల్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ కాఫీ టేబుల్ బుక్ చాలా మంది అడుగుతున్నారు, నేను వేయాలంటే ఇప్పుడు కూడా నేను బ్యాక్ అవుతాను కొంచెం. ఆల్సో అంటే పర్సనల్లీ నేను చెప్పాలనుకున్నా, మీరు పెట్టిన ఎగ్జిబిషన్ వీడియో మేము ఎట్లా అయితే చేసి ఉండేను అట్లా ఒక పుస్తకం ఉంటే ఇవి అన్నట్టు ఉంటది. టైప్స్ ఆఫ్ ఇండియా నేమ్ ఆఫ్ బుక్ నాకు కూడా మైండ్ లో ఉంది. కానీ అంటే నేను 15 years చేస్తున్న దానికే నాకు అసలు ఇంత తీసిన తర్వాత కూడా ఇన్ని వేల ఫోటోలు ఉండిన తర్వాత కూడా దాన్ని బుక్ పబ్లిష్ చేద్దామంటే నేను కొంచెం బ్యాక్ అవుతున్నా. ఎందుకంటే రేపు సీనియర్స్ చూస్తారు, ప్రొఫెషనల్స్ చూస్తారు, నిజంగా ఏమైనా తప్పు ఉంటే బాగుండదు అనే దాని మీద ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల కృషి చేసిన తర్వాతే ఉండదు. అంటే ఇవాళ రేపట్లో స్టూడెంట్స్ ఏంటంటే చెప్తున్నా కదా, జస్ట్ లైక్ మ్యాగీ అనమాట. ఫోటోగ్రఫీ అంటే ఒక మ్యాగీ లాగా అయిపోయింది. అంటే చేతిలో అది కెమెరా ఉండగానే అయిపోయింది, కొట్టేస్తాము, తీసేస్తాము, పబ్లిష్ చేసేస్తాము. సో అది విధానం కాదు. ఫస్ట్ నేర్చుకోవాలి,
అది కూడా నేర్చుకోవడం అంటే ఉట్టిగా సాదాసీదా నేర్చుకోవడం కాకుండా మనసు పెట్టి నేర్చుకొని నువ్వు 3 నెలలు నేర్చుకున్నా సరే, డిప్లొమా కోర్స్ అయినా సరే, నువ్వు మనసు పెట్టి నేర్చుకుంటే నువ్వు ఈ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయి కూడా వెళ్ళొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, కమిట్మెంట్, పేషెన్స్, ఈ 3 కంపల్సరీ. ఫోటోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ పేషెన్స్. ఎందుకంటే ఒక చిన్న నువ్వు సబ్జెక్ట్ తీయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మ్యాక్రో ఫోటోగ్రఫీ నువ్వు తీసుకొని నువ్వు వైల్డ్ లైఫ్ వరకు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కొందరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఒక్క ఫోటో గురించి 10 సంవత్సరాలు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కమిట్మెంట్ ఏంది ఒక ఫోటోగ్రాఫ్ మీద. సో అది అర్థం చేసుకోవాలి, ఆర్టికల్స్ చదవాలి. సో వచ్చే తరానికి వచ్చే ఫోటోగ్రాఫర్స్ చెప్పేది ఏంటంటే పేషెన్స్గా ఉండి, ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటే విల్ గెట్ సమ్ గుడ్ రిజల్ట్స్. అదర్వైజ్ సేమ్ అందరి దాంట్లో నువ్వు ఉంటావు. ఇంకోటి ఏంటి, ఆలోచన విధానం కూడా మారాలి. యాక్చువల్గా ఒక ఆయన వైల్డ్ లైఫ్ తీసిరు, నేను టైటిల్ తీశాను, నేను కూడా టైటిల్ తీస్తాను, నేను ట్రైబల్ తీశాను, నేను కూడా ట్రైబల్ తీస్తాను. సో ఆ విధానంలో ఫాలో కావడంలో తప్పు లేదు. కానీ ట్రైబల్స్లో ఇంకేం స్పెషాలిటీ ఉన్నాయి, అతను ఓన్లీ పోర్ట్రేట్ తీశాను, నేను ఓన్లీ పోర్ట్రేట్ తీశాను అనుకోండి, పోర్ట్రేట్స్ కాకుండా ఇంకేం తీయొచ్చు, వాళ్ళ దాంట్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి, అది నియంత్రణను థింక్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి ఆ విధానం నువ్వు తీసావు అనుకో, ఒక డిఫరెంట్ పేరు వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్ట్ గ్యాలరీలోనే ఇన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, నేను 2-3 డాక్యుమెంటరీ తీస్తాను. ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ చెప్పాను, నేను అన్న ఏం చేయొచ్చు అంటే చెప్పాను, ఒక 2 విషయాలు చెప్పాను, నువ్వు దీని మీద కూడా డాక్యుమెంటరీ చేయొచ్చు, ఒక 2 కష్టపడితే. ట్రూ. సో అది నువ్వు ఆలోచించే విధానం అలా చెయ్యి. ఎందుకంటే వేరే వాళ్ళకన్నా నువ్వు ఒక డిఫరెంట్ పేరు రావాలన్నా, లేకపోతే నువ్వు ఏమన్నా సపరేట్ బేసికలీ కంపారిజన్ కాకుండా మనకంటూ ఒక యూనిక్నెస్ ని క్రియేట్ ఉండాలి. చేసుకోగలగాలి. ఇప్పుడు అండ్ ఈ కళ ద్వారా ఒక కథనాన్ని చెప్పగలగాలి. ఇప్పుడు నాకన్నా ముందు చాలా పెద్ద సీనియర్స్ చాలా కష్టపడి ఫోటోలు తీసిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. నాకన్నా చాలా బ్రహ్మాండమైన ట్రైబల్ ఫొటోస్ ఉన్నారు. కానీ నేను కలెక్టివ్గా టోటల్ ఇండియాలో మొత్తం తీయాలనే ఆలోచన విధానం నాది. సో అలా కంటిన్యూస్గా వర్క్ చేసిన వాళ్ళు చాలా తక్కువనే అని చెప్తాను. సో అది ఒక అంటే ఒక లాంగ్ పీరియడ్ గోల్ పెట్టుకోవాలి యాక్చువల్గా. అది దాన్ని కష్టపడుతుండాలి, దాన్ని ఎక్కడ బ్రేక్ కానివ్వద్దు. నీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రావచ్చు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఏదున్నా సరే దాన్ని మాత్రం నువ్వు వీడకుండా కంటిన్యూటీ పెట్టుకొని వెళ్తే విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్. ఇంకోటి చెప్పాను కదా, అదే కొంచెం డిఫరెంట్. అంటే వేరే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో నువ్వు అలా తీసినా పర్వాలేదు, కానీ కొంచెం దాన్ని డిఫరెంట్ ఆలోచించే నీకు అద్భుతమైన డాక్యుమెంటరీస్ తీయొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ అందరూ చిన్న సింగిల్ సబ్జెక్ట్ పట్టుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫ్ హానర్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మై సజెషన్ ఇస్, సో లెన్స్ కన్నా సెన్స్ ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పాను, సెన్స్ ఇంపార్టెంట్ ఏదో చెప్పాను. నాట్ కాస్ట్లీ ఉండాలి, చేయాలి. ఇప్పుడు మ్యాక్రో ఫోటోగ్రాఫర్ మా ఫ్రెండ్ ఉన్నారు, ఒక ఆయన ప్రశాంత్ అని చెప్పేసి, హీ హ్యాడ్ సమ్ నార్మల్గా ప్రశాంత్ బేటరీ. సో అలాంటి వాళ్ళు కొందరు ఎలా ఉన్నారంటే ఫోన్తో కూడా మ్యాక్రో ఫోటోని అద్భుతంగా చూపెట్టే వాళ్ళు ఉన్నారు. సో అది నువ్వు నమ్మవు, ఆ ఫోన్తో తీసిన ఫొటోస్ అంటే. సో మ్యాక్రో ఫోటోగ్రఫీ అని చాలా రంగాలు ఉన్నాయి ఫోటోగ్రఫీలో. సో ఒక మంచి డిఫరెంట్ యాక్ట్స్, ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకొని సో ముందుకెళ్తే విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్. వండర్ఫుల్, వండర్ఫుల్లీ సెడ్. That's very nice of you. Thank you for your time, Satish Anna. Yeah. We want more inputs from you in the coming days. Future లో మీరు ఏమైనా అచీవ్ చేసినా, అంటే మిమ్మల్ని పర్సనల్గా నేను ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, మీరు అచీవ్ చేశారు అంటే మేము రేపు అచీవ్ చేయగలమనే నమ్మకం ఎవరిలోనో నింపుతున్నట్టు. అంటే ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ARPS దాకా వెళ్ళారు అంటే ఐమ్ ష్యూర్ ఇంకా వచ్చే రోజులలో మీకు ఇంకా పురస్కారాలు వస్తాయి. సో మీకు మా శుభాకాంక్షలు. బట్ ఓపెన్ అప్ అండ్ టెల్ us that you have achieved something. అదే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే స్టూడెంట్స్కి, అంటే ఒక అవార్డ్స్ కోసము, అచీవ్మెంట్స్ కోసము ఏం చేసుకుని వెళ్తే యూ విల్ గెట్ ఫెయిల్. అంటే నువ్వు ఒక మంచి సంకల్పంతో వెళ్తే మాత్రం నేచర్ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. ఆల్వేస్ ద డోర్ విల్ ఓపెన్స్ ఆటోమేటికలీ. నా విషయంలో అలా సందర్భాలు చాలా జరిగాయి. అంటే అసలు ఏది ఆలోచించానో, ఏది ఆలోచించలేదో అలాంటివి నాకు ప్రకృతి నుంచి కానీ ప్రతి దగ్గర నుంచి ఐ హ్యావ్ గాట్ సపోర్ట్ అండ్ ఒక ఎస్టాబ్లిష్ మాత్రం అయింది. సో నేను చెప్పేది అదే అనమాట స్టూడెంట్స్కి. సో నెవర్ అంటే ఒక ప్లాన్డ్గా లేకుండా మనసుతో ఒకవేళ నువ్వు ఏదైనా అనుకొని ముందుకెళ్తే మాత్రం గెట్ సమ్ గుడ్ రిజల్ట్స్. Lovely, lovely. Thank you so much, Anna. Thank you so much. Thank you. We value your feedback. Please comment your thoughts and share with relevant ones. Don't forget to like to support us. Stay connected with us on Instagram, Moments Sarvana.